అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది సైకాలజీకి సంబంధించినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. మరి పెరుగుదల, వికాసం, వైయక్తిక భేదాలు, అభ్యసనం అనే లెసన్ నుంచి మనం చాలా బిట్స్ కవర్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ బిట్స్ కవర్ చేసాము, అన్ని అంశాలని కవర్ చేస్తూ. ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే పావ్లోవ్ ప్రయోగంలో యూసిఎస్ సిఆర్ అంటే అర్థం ఏంటి, మరి దేన్ని సూచిస్తాయి? యూసిఎస్ అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్, అంటే కండిషన్ లేకుండా, అంటే ఏంటి? సహజ అని. అన్కండిషన్డ్ అంటే కండిషన్ లేకుండా వచ్చేటటువంటి ఉద్దీపన, అంటే సహజ ఉద్దీపన అయినటువంటి ఆహారం అవుతుందన్నమాట. మరి సిఆర్ అంటే కండిషన్డ్ రెస్పాన్స్, అంటే కండిషన్డ్ అంటే అసహజ, మరి రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన. కండిషన్డ్ రెస్పాండ్ అంటే రెస్పాన్స్ అంటే ఏమవుతుంది? అసహజ ప్రతిస్పందన అంటే గంట శబ్దానికి లాలాజల ఊరడం. సో యూసిఎస్ అంటే ఆహారం, సిఆర్ అంటే కండిషన్డ్ రెస్పాన్స్ అంటే అసహజ ప్రతిస్పందన, గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనమాట. సో ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సక్రమమైన వాక్యం ఏది? క్రింది వానిలో సక్రమమైనటువంటి వాక్యం ఏది? పూర్తిగా చేసినటువంటి పనుల కంటే మధ్యలో ఆపిన పనులే ఎక్కువగా గుర్తుండడాన్ని డిజావు అంటారు. మరి స్మృతి నిర్మాణం విషయం మొదటి నిమిషంలో అధికంగా ఉంటుంది, దాన్ని కన్సాలిడేషన్ అంటారు. మరి స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైన గుర్తు లేకపోవడం వేర్పాటు అంటారు. సో పైవన్నీ సరి అయినవి అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సరి అయినది ఏంటంటే ఆప్షన్ 2 మాత్రమే సరి అయినదండి. పూర్తి స్మృతి యొక్క నిర్మాణం అనేది మొదటి నిమిషంలోనే అధికంగా గుర్తుండడాన్ని కన్సాలిడేషన్ అంటారు. పూర్తి చేసినటువంటి పనుల కన్నా మధ్యలో ఆపిన పనులే ఎక్కువగా గుర్తుండడాన్ని జైగార్నిక్ ప్రభావం అంటారు. సో డెజావు అనేది కాదనమాట. మరి ఇక్కడ స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైనవి గుర్తుండడాన్ని వేర్పాటు అంటారు. గుర్తుండకపోవడం కాదు, గుర్తుండడాన్ని సరైనదన్నమాట. ఆప్షన్ 2 అనేది సరైనది, 1, 3 సరికాదు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తుపెట్టుకోవడానికి చండీపాడాల అందా అనేటటువంటి వాక్యాన్ని గుర్తుంచుకోవడం అన్నది. ఇక్కడ చూడండి, కష్టమైన సమాచారాన్ని లేదా వరుస క్రమాలను సులభంగా గుర్తుంచుకోవడానికి కొన్ని అక్షరాల కలయికతో లేదా సంకేతాలతో సూత్రాలు అంటే షార్ట్ కట్స్ కానీ ఇట్లా తయారు చేసుకుంటారు కదా, దీన్నే కొండ గుర్తులు లేదా నిమోనిక్స్ అంటారు. కొండ గుర్తులు లేదా నిమోనిక్స్ అని అంటారనమాట. ఇవి స్మృతి యొక్క సూత్రాలకి చెందుతుంది. సో ఆప్షన్ 2 అనేది 3 అనేది రైట్ ఆన్సర్. ఎత్తైన ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి, ఊటీ, సిమ్లా, హార్సెలీ హిల్స్లు కూడా చల్లగా ఉంటాయని తెలిపేటటువంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి? ఎత్తైన ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి కాబట్టే మరి ఊటీ ఇవన్నీ కూడా చల్లగా ఉంటాయి అని తెలిపే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది అంటే సామాన్యీకరణ సిద్ధాంతం. చార్లెస్ జెడ్ ప్రతిపాదించినటువంటిది అనమాట, థియరీ ఆఫ్ జనరలైజేషన్. మరి దీని ప్రకారం ఒక రంగంలో నేర్చుకున్నటువంటి సాధారణ సూత్రాలనేవి, నియమాలనేవి పోలిక ఉన్నటువంటి అన్ని సందర్భాలకి వర్తింపజేయడమే సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ వన్, శాస్త్రీయ నిబంధనానికి సంబంధించినటువంటి సరి అయిన వాక్యం ఏంటి? శాస్త్రీయ నిబంధన, పావ్లోవ్ గారు సూచించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో ఉద్దీపన అంటే గంట లేదా ఆహారం అనేటటువంటి దాన్ని ముందుగా చూపించి జీవి నుండి ప్రతిస్పందనను అంటే లాలాజలాన్ని బలవంతంగా రాబట్టడం జరుగుతుంది. సో ఇక్కడ రాబట్టబడిన ప్రతిస్పందనలకి చెందుతుందన్నమాట శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనేది. రాబట్టబడిన ప్రతిస్పందనలకి చెందుతుందన్నమాట. మరి ఒక వ్యక్తిలోని స్మృతి ధోరణిని తెలుసుకోవడానికి మానవ శాస్త్ర ప్రయోగాలను ఏర్పాటు చేసి ఆ విషయాలను ఈ విషయాంశాలను ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? చూడండి, స్మృతిలో ధోరణిని తెలుసుకోవడానికి మానవ శాస్త్ర ప్రయోగాలను ఏర్పాటు చేసి ఆ విషయాలన్నీ ఒక దగ్గర క్రోడీకరించారు. ఎవరు ఆ గ్రంథాన్ని రచించిన వారు? ఫ్రాన్సిస్ గాల్టన్ అనమాట. మానసిక సామర్థ్యాలు, వైయక్తిక భేదాలను గురించి ఇది తెలియజేస్తుంది అనమాట. మానసిక సామర్థ్యాలు మరియు వైయక్తిక భేదాలను గురించి తెలియజేస్తుంది.
ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ ప్రార్థనా సమయానికి హాజరయ్యారు. అందులో ఒక విద్యార్థి యూనిఫామ్ ధరించలేదని కనుగొనడం అనేటటువంటి దృగ్విషయాన్ని ఈ విధంగా పిలుస్తారు. చూడండి, మరి అక్కడ అందరూ ఒకే రకమైనటువంటి దుస్తులు ధరించినా సరే భిన్నంగా ఉన్నటువంటి ఒక విద్యార్థిని గమనించడం జరిగింది. చూడండి, ఇక్కడ భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించడం, భిన్నంగా ఉన్నటువంటి దాన్ని గుర్తించడమే వేర్పాటు అవుతుందన్నమాట. వేర్పాటు, ఐసోలేషన్ ఎఫెక్ట్ అంటారు. నెక్స్ట్ వన్, ప్రశాంత్, హేమంత్, సుమాంత్, నిశాంత్, దీపక్, సుమాంత్ అనేటటువంటి పేర్లలో సుమంత్ అనేటటువంటి పేర్లలో దీపక్ అనేటటువంటి పేరు బాగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ చివర తా అనేటటువంటిది వచ్చింది. మరి డిఫరెంట్గా ఉండేది ఏంటి? దీపక్. అయితే గుర్తుండిపోతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే తిరోగమన పురోగమన అవరోధాలు లేకపోవడం అనేది ఈ రకంగా చెప్పవచ్చు. చూడండి, తిరోగమన పురోగమన అవరోధాలు ఏమి ఎక్కడ లేకుండా మరి గుర్తుండిపోతుంది అనమాట స్పెషల్గా. ఎందుకు అంటే అది ఒకే రకమైనటువంటి ఉద్దీపనల సమూహంలో మరి భిన్నంగా ఒంటరిగా ఉన్నటువంటి ఒక నిర్దిష్ట అంశం త్వరగా ఆకర్షితమై మరి గుర్తుండిపోవడాన్ని వాన్ రెస్టార్ఫ్ ప్రభావం, వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అని అంటారనమాట. దీనినే వేర్పాటు అని కూడా అంటారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా వేర్పాటుకే ఇంకొక పేరు ఏంటంటే వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అనమాట. వాన్ రెస్టార్ఫ్ ప్రభావం లేదా ఎఫెక్ట్. భిన్నమైనది గుర్తుండడం. ప్రశాంత్ అనేటటువంటి విద్యార్థి తన పాఠశాల దశలో సన్నివేశాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు తను పరీక్షలో కాపీ కొడుతూ దొరికిపోయిన విషయాన్ని మర్చిపోయి మిగిలిన అన్ని సన్నివేశాలు మాత్రం బాగా గుర్తుండిపోయిందంట. దీనికి ఇలా పేర్కొనవచ్చు. చూడండి, అక్కడ సాధారణంగా అసమగ్రంగా ఆగిపోయిన పనులు లేదా అనుభవాలు బలవంతంగా గుర్తుంటాయి. అయితే విస్మృతి అయినటువంటి మనోవిజ్ఞానిక కేంద్రంలో వ్యక్తి తనకు నచ్చని అవమానకరమైన లేదా బాధాకరమైన సంఘటనలను ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం కూడా మరి జైగార్నిక్ ప్రభావం కిందకే చెందుతుందన్నమాట. జైగార్నిక్ ప్రభావం అనేది సగంలో ఉన్నటువంటి పనులు, ఆపివేసిన పనులు గుర్తుండడం, దాంతోపాటు కావాలనే తనకు నచ్చనటువంటి దాన్ని కావాలనే మర్చిపోవడం కూడా జైగార్నిక్ ప్రభావమే అవుతుందన్నమాట. ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుని చూసి కొద్ది రోజులు పోయిన తర్వాత మరొక ఉపాధ్యాయుని చూసి ముందు చూసిన ఉపాధ్యాయునిగా భావిస్తే అది దేనికి సంబంధించింది? చూడండి, ఒక కొత్త వ్యక్తిని లేదా కొత్త ఉపాధ్యాయుడిని మొదటిసారి చూస్తున్నప్పటికీ అతన్ని గతంలో ఎప్పుడో చూస్తున్నట్లుగా అనిపించింది. దాన్నే ఏమంటారు? మిథ్యాపరిచయ భావం లేదా డెజావు అంటారు. డెజావు అంటే మిథ్యాపరిచయ భావం. అంటే గతంలో ఎప్పుడు చూడకపోయినా ఇప్పుడు ఫస్ట్ టైం చూసినప్పటికీ అది గతంలో చూసినట్లుగా అనిపించడాన్ని మిథ్యాపరిచయ భావం లేదా డెజావు అంటారు. ఈ క్రింది వానిలో స్మృతికి కారణం కాని వాక్యాన్ని గుర్తించండి. స్మృతికి కారణం కాని వాక్యం ఇక్కడ అధికమైనటువంటి విస్మృతికి కారణం కాని వాక్యం. విస్మృతి ఎట్లా వస్తుంది? అధికమైన భావోద్రేకతతో చదివిన లేదా భావోద్రేకత కలిగి ఉన్నప్పుడు, మరి అర్థమైనా కాకపోయినా చదవడం, అలాంటప్పుడు కూడా మర్చిపోతాం. అధిక ఒత్తిడితో చదవడం, ఈ 3 పరిస్థితుల్లో విస్మృతి అనేది కలుగుతుంది. అర్థం చేసుకుంటూ చదవడం అప్పుడు విస్మృతి కలగదు కాబట్టి అది సరికాదు. నెక్స్ట్ వన్, సంతోష్ అనేటటువంటి క్రికెట్ ఆటగాడు కుడి చేతితో బౌలింగ్ చేయగలడు. అదేవిధంగా ఎడమ చేతితో కూడా బౌలింగ్ చేయగలిగితే ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపుకు ఉదాహరణ? చూడండి, ఒక బాడీలో ఒక వైపు పార్ట్ నుంచి శరీరంలో ఒకవైపు అవయవంతో నేర్చుకున్నటువంటి నైపుణ్యము శిక్షణ లేకుండా రెండవ వైపు అవయవానికి కూడా బదిలీ అవ్వడాన్నే దాన్నే ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది బండూరా పేర్కొన్నటువంటి పరిశీలన అభ్యసన ప్రక్రియలో దశల వరుస క్రమంలో క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. బండూరా పేర్కొన్నటువంటి పరిశీలన అభ్యసన ప్రక్రియలో దశల వరుస క్రమంలో క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం అనేది రైట్ ఆన్సర్ అనమాట. మరి 4 ముఖ్యమైన దశలు ఉంటాయి. అందులో అవధానం అనేది ఫస్ట్ అనమాట. అవధానం తర్వాత గమనించడం, అవధానం అంటే. నెక్స్ట్ వన్, ధారణ అంటే గుర్తుంచుకోవడం. పునరుత్పాదన అంటే తిరిగి మళ్ళీ చేయడం. పునర్భరణం అంటే దానికి తగినటువంటిది పొగడ్త కానీ నింద కానీ పొందడం. అవధానం
గమనించి అవగాహన చేసుకోవడం. ధారణ అంటే గుర్తుంచుకోవడం. పునరుత్పాదన అంటే తిరిగి మళ్ళీ చేయడం. పునర్బలనం అంటే దానికి తగినటువంటి గుర్తింపు కానీ, నింద కానీ, మరి బహుమతి కానీ, శిక్ష కానీ ఇట్లాంటివి పొందడం. నెక్స్ట్ వన్, ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి మరణించిన తన తాత ఫోటో చూడగానే చిన్ననాటి తన తాతతో గడిపిన సన్నివేశాలు గుర్తుకు వచ్చింది. అయితే ఇది ఏ రకమైనటువంటి స్మృతికి తెలియజేస్తుంది? చూడండి, వ్యక్తి మరణించిన తన తాత ఫోటో చూడగానే తనకి ఒక చిన్న సంకేతం లేదా ఒక వస్తువు లేదా ఒక భాగాన్ని చూడగానే అప్పుడు ఏం చూశాడు? ఫోటో చూశాడు. కాబట్టి ఇలా ఏదైనా ఒక వస్తువు, భాగము, సంకేతం చూడగానే దానికి సంబంధించిన మొత్తం గత సంఘటన అంటే పాత సంఘటన అంతా కూడా సంఘటన లేదా అనుభవం పూర్తిగా మనసులోనికి తిరిగి రావడాన్ని ఏమంటాము అంటే రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటారు. రెడెంటిగ్రేటివ్ స్మృతి. నెక్స్ట్ వన్, సుధీర్ అనేటటువంటి వ్యక్తి తన జెఫ్రీ ప్రయాణంలో తాజ్మహల్ను చూడడానికి వెళ్తాడు. తాను ముందెన్నడూ తాజ్మహల్ను చూడనప్పటికీ తాజ్మహల్ను తన తల్లిదండ్రులతో పదే పదే చెబుతున్నాడు. ఈ విషయాన్ని ఇలా చెప్పవచ్చు. చూడండి, అంటే తాజ్మహల్ తను ఎప్పుడూ చూడలేదు, కానీ తాజ్మహల్ని చూస్తున్నట్లుగా అనుభవించినట్లుగా అలా అనిపిస్తుంది అనమాట. అలా చెప్తున్నాడు, పదే పదే చెప్తున్నాడు. అంటే గతంలో ఎప్పుడు చూడనప్పటికీ కూడా ఇప్పుడు చూస్తున్నట్లుగా చెప్తున్నాడు. అంటే ఇది డేజావు, విద్యా పరిచయ భావం అవుతుంది. జనవరి 12వ తేదీ అనగానే వివేకానందుడు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ స్రావము మామూలుగా స్రవిస్తే చురుకుదనం, చతురత, సాత్విక స్వభావం అనేటటువంటివి థైరాక్సిన్. నెక్స్ట్ వన్, మిశ్రమ గ్రంథి ఏది? మిశ్రమ గ్రంథి ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ మిశ్రమ గ్రంథి ఏది అంటే క్లోమము. క్లోమాన్ని మిశ్రమ గ్రంథిగా చెప్తామన్నమాట. నాళాలు కలిగినటువంటి బహిస్రావి గ్రంథిగా, జీర్ణరసాలు మరియు నాళరహిత అంతఃస్రావి గ్రంథిగా ఉంటుంది. కాబట్టి మరి రెండింటికి కూడా పనిచేస్తుంది. జీర్ణరసాలని ఉంటుంది, ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ని కూడా రిలీజ్ చేస్తుంది. కాబట్టి మరి అందుకే దీన్ని మిశ్రమ గ్రంథిగా పిలుస్తారనమాట, క్లోమము అనేటటువంటి దాన్ని. నెక్స్ట్ వన్, పరీక్షలో తప్పినటువంటి విద్యార్థిని కారణం అడుగగా తనకు ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలు సరిగా బోధించలేదని చెప్పడం అనేది ఏ రక్షణ తంత్రాన్ని సూచిస్తుంది? సరిగా బోధించలేదని చెప్పడం అంటే తాను చేసినటువంటి తప్పును, వైఫల్యాన్ని ఒప్పుకోకుండా నిందను ఇతరులపై నెట్టడం అనేది ప్రక్షేపణం అవుతుంది. ప్రక్షేపణం. తన లక్ష్యములతో రాజీ పడలేకపోతే వ్యక్తి దేనికి లోను కావడం జరుగుతుంది? తన లక్ష్యములతో రాజీ పడలేకపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి దేనికి లోనవుతాడు అంటే సంఘర్షణకు లోనవుతాడు. సంఘర్షణ. రక్షణ తంత్రాలు అనేటటువంటి పదాన్ని మొదట ప్రతిపాదించినది ఎవరు? రక్షణ తంత్రాలు అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షణ తంత్రాలు అనే మానసిక రక్షణ వ్యూహాల భావనను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ప్రతిపాదించారు సిగ్మండ్ ఫ్రాయిడ్ అన్నమాట. నెక్స్ట్ వన్, వ్యక్తుల సర్దుబాటు పొందలేని క్రమము అందు సంఘర్షణకు గురవుతాడని ఈ సంఘర్షణ క్రమాన్ని లేదా రకాలను వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? వ్యక్తులు సర్దుబాటు పొందలేని క్రమమునందు సంఘర్షణకు గురవుతాడని ఈ సంఘర్షణ క్రమాన్ని మరియు రకాలను వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ కట్టలెనిన్ అనమాట. కట్టలెనిన్ ఇట్లా ఈ సంఘర్షణకు గురవుతాడని సంఘర్షణ యొక్క రకాలు, క్రమాల గురించి చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కట్టలెనిన్. ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, దీన్ని రూపొందించినటువంటి వారు ఎవరంటే కట్టలెనిన్ అనమాట. కట్టలెనినే మరి మానవ ప్రవర్తనలో ఏర్పడే సంఘర్షణలను నిశ్చితంగా పరిశీలించి ఇట్లా ఏర్పాటు చెప్పారనమాట. వ్యక్తి సంయోజనం నుండి విషమయోజనం దిశగా మారే ప్రవర్తన క్రమం ఏంటి? సంయోజనం నుండి విషమయోజనానికి ఎట్లా వెళ్తాడు? ఫస్ట్ తనలో సర్దుబాటు అనేటటువంటిది చేసుకోలేకపోతాడు. సాధారణ స్థితిలో సర్దుబాటును కలిగి ఉంటాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సంఘర్షణ వలన సర్దుబాటు చేసుకోలేక సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. సంఘర్షణ పరిష్కారం కానప్పుడు ఏం జరుగుతుంది? కుంటనానికి గురవుతాడు. కుంటనం గురైన తర్వాత వ్యాకులత చెందుతాడు. సో సంయోజనం నుండి విషమయోజనానికి మారేటటువంటి దిశలో ప్రవర్తన క్రమం ఎట్లా ఉంటుందంటే సర్దుబాటు తర్వాత సంఘర్షణ తర్వాత కుంటనం తర్వాత వ్యాకులత అనేటటువంటిది తనలో కలుగుతుందన్నమాట. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఎడిపస్ కాంప్లెక్స్ అనగా అర్థం ఏంటి? ఎడిపస్ కాంప్లెక్స్ అంటే మరి సెగ్మెంట్ ఫ్రాయిడ్ రూపొందించిన లైంగిక వికాస సిద్ధాంతం ప్రకారం మరి మగ పిల్లవాడు తన తల్లి పట్ల విపరీతమైన ఆకర్షణ, ప్రేమానురాగాలను కలిగి ఉండి తండ్రిని ఒక ప్రతిద్వందిగా లేదా శత్రువుగా భావిస్తాడు. అంటే తండ్రిని కొడుకు శత్రువుగా భావిస్తాడు. ఈ విధంగా ఉండేటటువంటి దాన్ని ఎడిపస్ కాంప్లెక్స్ అంటారు. సో ద రైట్ ఆన్సర్, మగ శిశువు తన తల్లి వద్ద నుండి అధిక ప్రేమానురాగాలు పొందడం అనేది రైట్ ఆన్సర్. మరి ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది ఆడ శిశువు తన తండ్రి దగ్గర నుండి అధిక ప్రేమానురాగాలు పొందడం ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్, వ్యక్తి మనసులోని ఉపచేతనం నందు ఉండేటటువంటివి ఏమిటి? ఉపచేతనం నందు ఉండేవి ఏమిటి? మరి తక్షణం వెంటనే గుర్తుండిపోయేటటువంటి అంశాలు దేన్ని చెందుతాయంటే, తక్షణం వెంటనే గుర్తుంచుకునేటటువంటి అంశాలు అనేవి చేతనానికి చెందుతాయి. మరి మరిచిపోయిన అంశాలు అనేటటువంటివి అచేతనానికి చెందుతాయి. ప్రయత్నపూర్వకంగా గుర్తుకు చేసుకోలేని అంశాలు ఇవి దమనం కింద అంటే అచేతనంలోనికే ఉంటాయి. మరి సమీప కాలంలో అంటే కొంచెము మనం ప్రెజర్ చేస్తే గుర్తు తెచ్చుకుంటాం. అంటే కొంచెం ప్రయత్నపూర్వకంగా గుర్తు తెచ్చుకునేటటువంటివి సమీప కాలంలో జరిగే కొంత ప్రయత్నంతో గుర్తు తెచ్చుకునేవి ఉపచేతనానికి చెందుతాయి. మరి తక్షణం వెంటనే గుర్తు తెచ్చుకునేవి చేతనంలో ఉన్నట్లు అర్థం. మరి పూర్తిగా మర్చిపోయినటువంటి అంశాలు అచేతనంలోనికి వెళ్ళిపోయాయని అర్థం అన్నమాట. ఇవి సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పినటువంటివి. నెక్స్ట్ ఒక వ్యక్తి ఇతరులకు ఎప్పుడు కూడా హాని తలపెట్టకుండా ఆదర్శతత్వము కలిగి ఉండాలనే మనసులోని భాగాన్ని ఏమంటారు? ఆదర్శతత్వం కలిగి ఉండాలనే మనసులోని భాగం సూపర్ ఈగో. ఇది నైతిక సూత్రంపై ఆధారపడుతుంది. వ్యక్తి సమాజ నియమాలను పాటిస్తూ తప్పొప్పులను విచక్షణతో ఆదర్శవంతంగా ప్రవర్తించే విధంగా చూసేటటువంటిది సూపర్ ఈగో అన్నమాట. నెక్స్ట్ వన్ వ్యక్తి మూర్తిమత్వంలో దౌర్జన్యపూరిత కోరికలను రేపి జంతు వాంఛలను తీర్చుకోవడానికి పురుగొల్పే అంశం ఏంటి? దౌర్జన్యపూరిత కోరికలను రేపేటటువంటిది అది అచిత్ అనమాట. ఇది ఆనంద సూత్రంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది మానవుల్లో అణిచివేయబడిన తక్షణ కోరికలు, లైంగిక వాంఛలు మరియు దౌర్జన్యపూరిత నైజానికి మూలంగా ఉంటుందన్నమాట. ఈ అచిత్తు అనేటటువంటిది ఆనంద సూత్రంపై ఆధారపడుతుంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇది సూపర్ ఈగో అనేటటువంటిది అధ్యాహం అనేటటువంటిది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. సూపర్ ఈగో అంటే అధ్యాహం అనేది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇగోండి, అచిత్తు అనేది ఆనంద సూత్రం, అధ్యాహం అనేది నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రత్యేకంగా పిల్లల కోసం రూపొందించినటువంటి సిఏటి పరీక్ష ద్వారా దేనిని మాపనం చేయడం జరుగుతుంది? పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని మాపనం చేసేటటువంటి పరీక్ష అనమాట. ఈ సిఏటి టెస్ట్లో 3 నుండి 10 సంవత్సరాల పిల్లల్ని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మరి దీన్ని రూపొందించినటువంటి వారు చిల్డ్రన్ ఎప్సెప్షన్ టెస్ట్ అని అంటాం. దీన్ని రూపొందించినటువంటి వారు ఎల్ బెల్లాక్ అన్నమాట. సో ఇది ప్రొజెక్టివ్ టెస్ట్, ఇది ఒక ప్రక్షేపణ పరీక్ష అనమాట. ఇది అంతర్గత మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 3 నుండి 10 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. ఎల్ బెల్లాక్ రూపొందించారు. మరి మూర్తిమత్వ సమాచార సేకరణలో ఒక వ్యక్తి బాహ్య రూపాన్ని చూసి వివరించేటటువంటి సిద్ధాంతాలను ఏమంటారు? మూర్తిమత్వ సమాచార సిద్ధాంతాలు ఉన్నాయి కదా, మరి అట్లా ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపాన్ని చూసి వివరించేటటువంటి సిద్ధాంతాలు రూపణ సిద్ధాంతాలు. లక్షణాల గురించి చెప్పేది లక్షణ సిద్ధాంతాలు. ఈ హిపోక్రటిస్, అలాగే స్ప్రాంజర్, యూంగ్ వీళ్ళందరూ కూడా రూపణ సిద్ధాంతాలకే వస్తారు. మరి లక్షణ సిద్ధాంతాలకు వచ్చేసరికి కాటిళ్ళు వస్తారు. మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం వస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ వస్తారు. అలాగే ఎరిక్ ఎరిక్సన్ కూడా వస్తారు. వీళ్ళు ముగ్గురు కూడా లక్షణాంశ సిద్ధాంతానికి చెందుతారన్నమాట. సారీ ఫర్ దట్. లక్షణాంశ సిద్ధాంతానికి కాటిల్ వస్తారు. మనో విశ్లేషణ సిద్ధాంతంకి వచ్చేసరికి ఫ్రాయిడ్, ఎరిక్ ఎరిక్సన్ వస్తారు. మనో సాంఘిక వికాసం సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్. మనో విశ్లేషణ సిద్ధాంతం ఫ్రాయిడ్, మరి మనో సాంఘిక సిద్ధాంతం అనేటటువంటిది ఎరిక్ ఎరిక్సన్. లక్షణాంశ సిద్ధాంతంకి వచ్చేసరికి కాటిల్, వాట్సన్ వస్తారనమాట. వీళ్ళిద్దరూ వస్తారు, ఇంకొకరు కూడా వస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణానికి సంబంధించి సత్యమైనటువంటి వాక్యం ఏంటి? వాక్యం కానిది ఏది? మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించి సత్యం కానిది.
మూర్తిమత్వం గతిశీలకమైనది గతిశీలకమైనది మరి లైంగిక భేదాలు కూడా ఉంటాయి. మరి ఇక్కడ ఉండవు అన్నారు కాబట్టి సరికాదు. వైయక్తిక భేదాలు కూడా ఉంటాయి. మరి మూర్తిమత్వం విస్తృతమైనది. పురుషులు స్త్రీలలో మూర్తిమత్వ వికాసం అనేది ప్రవర్తనా శైలిపై లింగ భేదాల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది ప్రభావం ఉండదు అన్నారు, సరికాదు. నెక్స్ట్ వన్, స్వప్న విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. స్వప్న విశ్లేషణ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? విశ్లేషణ సిద్ధాంత పితామహుడైనటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్. విశ్లేషణ సిద్ధాంత కర్త అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ దీన్ని రూపొందించారనమాట. మరి ఇందులో ఆయన కళల ద్వారా అచేతన మనస్సుని ఎలా విశ్లేషించవచ్చో వివరించడం జరిగింది. ఓకేనండి. చేతన అచేతన అదంతా కూడా సిగ్మండ్ ఫ్రాయిడే కదా. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు కర్ట్ కోఫ్కా. గెస్టాల్ట్ మనోవిజ్ఞాన సిద్ధాంతకర్తలలో ఒకరైనటువంటి కర్ట్ కోఫ్కా 1935లో మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే ప్రామాణిక గ్రంథాన్ని రూపొందించారు. కర్ట్ కోఫ్కా గుర్తుపెట్టుకోండి. క్రింది వారిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని అధ్యయనం చేయడానికి దోహదపడేటటువంటి పద్ధతి. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని అధ్యయనం చేయడానికి దోహదపడేటటువంటి పద్ధతి ఏదంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. దీన్నే చికిత్సా పద్ధతి అంటాం, కేస్ స్టడీ అంటారు, క్లినికల్ మెథడ్ అని కూడా అంటారు. చికిత్సా పద్ధతి, కేస్ స్టడీ, క్లినికల్ మెథడ్ అని కూడా అంటారనమాట. నూతన సమాచారం, అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే పరివర్తనను ఏమంటారు? నూతన సమాచారం, అనుభవం, పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణంలో జరిగే పరివర్తననే అనుగుణ్యం అంటారు. అంటే పాత జ్ఞాన నమూనాలు కొత్త సమాచారానికి అనుగుణంగా మార్పు చెందాయి అనుకోండి, దాన్ని అనుగుణ్యత లేదా అనుగుణ్యం అని అంటారు. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లల వికాసంలో 5 సంవత్సరాల పాటు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పరిశీలించడానికి ప్రణాళిక రూపొందించుకున్నాను అనుకోండి, అది ఏ అధ్యయనానికి చెందుతుంది? ఇది ఏ లాంగ్ టైమే కదా, అంటే ఒకే సంవత్సరంలో కాకుండా దీర్ఘకాలికంగా చేస్తున్నాడు. సో ఇది లాంగిట్యూడినల్ స్టడీకి చెందుతుందన్నమాట. అంటే ఒక వికాసం మార్పులను సుదీర్ఘకాలం పాటు నిరంతరం పరిశీలిస్తుంది, లాంగిట్యూడినల్ అవుతుంది. లేకుండా ఇక్కడ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పిల్లలందరినీ కూడా ఒక్కొక్కరిని తీసుకొని 1 సంవత్సరంలోనే పరిశీలించారనుకోండి, అది ఏమవుతుందంటే క్రాస్ సెక్షనల్ పద్ధతి అవుతుంది అనమాట. దాన్ని తిరియక్ పద్ధతి అంటారు. లాంగిట్యూడినల్ పద్ధతిని అనుదీర్ఘ పద్ధతి అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, వ్యాకులత, కుంటనాల నుండి ఆహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించుకున్నటువంటి వ్యూహాన్ని ఏమంటారు? వ్యాకులత, కుంటనాల నుండి ఆహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించేవే రక్షణ తంత్రాలు. అంటే నిరాశ, ఆందోళన వంటి పరిస్థితుల నుంచి తమ ఆత్మగౌరవాన్ని లేదా ఆహాన్ని తాత్కాలికంగా కాపాడుకోవడానికి ఉపచేతనంగా ఉపయోగించేటటువంటి మానసిక ప్రవర్తన వ్యూహాలని రక్షణ తంత్రాలని అంటారు. ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవడం కొరకు చేసే కృత్యాన్ని ఏమంటారు? ఉద్వేగ ఒత్తిడి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి చేసే కృత్యాన్ని ఏమంటారు? ఎమోషనల్ కెథార్సిస్, ఉద్వేగ కెథార్సిస్ అంటారనమాట. ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఈ గ్రంథి అనేది స్రావకం. వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది. వ్యక్తి యొక్క ఉద్వేగాలపై ప్రభావం చూపేటటువంటి గ్రంథి ఏదంటే అతివృక్క గ్రంథి. ఇది రిలీజ్ చేసేటటువంటి హార్మోన్ ఏంటంటే అడ్రినలిన్ హార్మోన్. దీన్ని ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు. ఉద్వేగ గ్రంథి అని కూడా అంటారు. ఉద్వేగ హార్మోన్ అంటారు దీన్ని. ఇది ఉద్వేగ గ్రంథి, ఇది ఉద్వేగ హార్మోను. మరి ఈ గ్రంథి రిలీజ్ చేసేటటువంటి హార్మోన్ ఇది ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు. వ్యక్తి ఉద్వేగాలు అయినటువంటి భయం, కోపం, ఆందోళన వంటి తీవ్ర ఉద్వేగ పరిస్థితుల్లో నేరుగా రక్తంలోనికి విడుదలయ్యి వ్యక్తి ప్రవర్తనను, ఉద్వేగాలను సూటిగా ప్రభావితం చేస్తుంది. 2 సార్లు డిఎస్సి రాసి ఉపాధ్యాయుడు కాలేకపోయినటువంటి ఉమాపై ప్రభావం చూపేది ఏమిటి? కుంటనం. ఏమవుతుందంటే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బాహ్య లేదా అంతర్గత అడ్డంకుల వలన ఆ లక్ష్యం నెరవేరకపోతే తనలో నిరాశ లేదా ఆశాభంగం ఏర్పడి కుంటనానికి గురవుతుందన్నమాట. చెడు వెనుకు, చెడు కనుక అనేటటువంటి 3 కోతుల బొమ్మల ద్వారా కళ్ళు, చెవులు, నోరు మూసుకొని ఉండడంలో దాగి ఉన్నటువంటి రక్షణ తంత్రం ఏంటి? ఉపసంహరణ. సమాజంలో చెడు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేక వాటి నుండి పూర్తిగా దూరంగా జరిగిపోవడాన్ని లేదా తప్పించుకోవడాన్ని ఉపసంహరణ అని అంటారు.
రమేష్కు డిఎస్సి పరీక్ష రాస్తున్నప్పుడు పేపర్ను చూడగానే చెమట్లు పట్టి భయాందోళనకు గురవుతున్నాడు. అంతేగాక ప్రతి చిన్న విషయానికి అనవసరంగా ప్రతికూల ఉద్వేగాలకు గురవుతున్నాడు. ఆ సమయంలో అతనిపై ప్రభావం చూపేటటువంటి గ్రంథి ఏంటి? ప్రతికూల ఉద్వేగాలు. ఉద్వేగ గ్రంథి అని చెప్పుకున్నాం కదా. ఉద్వేగ గ్రంథి అతివృక్క గ్రంథి. అది రిలీజ్ చేసేటటువంటి హార్మోను అడ్రినలిన్ హార్మోన్. అడ్రినలిన్ హార్మోన్ అడిగితే అడ్రినలిన్ పెట్టాలి. గ్రంథి అడిగితే అతివృక్క గ్రంథి అంటారు. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ గ్రంథి అంటే గ్రంథి చూడడానికి చిన్నగా ఉండి వ్యక్తి పొడవును చిన్నగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తి పొడవుగా పెరుగుదల ఆగిపోవుటకు ప్రధాన కారణమైనటువంటి అన్ని గ్రంథులను నియంత్రిస్తుంది. గ్రంథి చూడడానికి చిన్నదిగా ఉన్నప్పటికీ వ్యక్తి పొడవుగా పెరుగుదల ఆగిపోవాలన్నా ప్రధాన కారణమై అన్ని గ్రంథులను నియంత్రించేదిగా ఈ గ్రంథిని పిలుస్తాను. పీయూస గ్రంథి. దీన్నే ప్రధాన గ్రంథి అంటారు. మాస్టర్ గ్లాండ్గా పిలుస్తామన్నమాట. అంటే చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఇది శరీర ఎదుగుదలకు కారణమైనటువంటి గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. మరి మిగిలిన అంతఃస్రావి గ్రంథులన్నింటినీ కూడా ఇది నియంత్రిస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి పార్టీ వారు బాధను తట్టుకోలేక ఢిల్లీ గల ప్రముఖ ఆఫీసులను బస్సు అద్దాలను పగలగొట్టడం. ఏమంటారు? అత్త మీద కోపం దుత్త మీద చూపించడం విస్థాపనం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, అత్తారింట్లో ఇబ్బందులు పడేటటువంటి కొత్తగా పెళ్ళైన స్త్రీ తన పుట్టింటికి వచ్చి చిన్నపిల్లల లేదా తన అమ్మతో వెక్కి ఏడ్చి తన బాధను వెళ్ళగెక్కింది. ఇక్కడ మనకు కనిపించేటటువంటి రక్షణాంతరం ఏంటి అంటే చిన్నపిల్లల ఏడడం అనేది ప్రతిగమనానికి చెందుతుంది. ఒక విద్యార్థి పరుగు పందెంలో పాల్గొనాలని ఉన్నప్పటికీ పరుగు పందెంలో పాల్గొనాలంటే తనకు పరుగు పందెంలో విజయం సాధించలేననే ఉద్దేశంతో పరుగు పందెంలో పాల్గొలేకపోవడం. అంటే తను పాల్గొంటే విజయం సాధించలేడు కాబట్టి అంటే ఒక పరిస్థితి లేదా పోటీని ఎదుర్కొనే ధైర్యం లేక ఓడిపోతామనే భయంతో పరిస్థితి లేదా రంగం నుండి తప్పుకోవడాన్ని ఉపసంహరణ అంటారు. చదువుకోవాలని లేదు, పడుకోవాలని లేదు, ఆడాలని లేదు, వాడాలని లేదు, ఈ రకమైన సంఘర్షణ అంటే ఏది ఇష్టం లేదు కాబట్టి పరిహార సంఘర్షణ అవుతుందన్నమాట. పరిహార సంఘర్షణ అవుతుంది. అలాగే రాము అనేటటువంటి వ్యక్తి భయానికి గురవడం వల్ల గుండె వేగం పెరిగి రక్తపీడనం కూడా పెరిగింది. రాములో సంభవించేటటువంటి మార్పు కారణమైన గ్రంథి. భయాందోళన ఇవన్నీ కూడా ఉద్వేగాలు కదా. ఉద్వేగాలు అయితే ఏ గ్రంథి? అడ్రినలిన్ హార్మోన్ అనమాట. అవటు గ్రంథి అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అతివృక్క గ్రంథి లేదా అడ్రినలిన్ గ్రంథి అంటారు దాన్ని. అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. పోరాట పలాయన హార్మోన్ అంటారు. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటారు దాన్ని. ఐఏఎస్ కావాలనుకున్నటువంటి ఉపాధ్యాయుడు తాను ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ ఐఏఎస్ అయినట్లుగా ఒక జిల్లాను పరిశీలిస్తున్నట్లు కలగంటున్న ఇది ఏ రక్షణతంత్రంగా చెప్పవచ్చు. ఐఏఎస్ కావాలనుకున్న ఉపాధ్యాయుడు ఐఏఎస్ అయినట్లుగా ఒక జిల్లాను పరిశీలిస్తున్నట్లు కళ్ళగంటున్నాడు. పగటి కళ్ళ కండం అనేటటువంటిది ఏమవుతుంది? స్వైర కల్పన అవుతుంది. నెక్స్ట్ వన్, అవసరాలకు అవకాశాలకు మధ్య సరితూకం లోపించింది అనుకోండి. అవసరాలకి అవకాశాలకి మధ్య సరితూకం లోపించినప్పుడు ఏర్పడేటటువంటిది విషమయోజనం. అంతర్గత అవసరాలకు బాహ్య పరిసరాలకు సరిగ్గా సెట్ కాకపోతే విషమయోజనం అవుతుందన్నమాట. పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మనస్తాపనం చెంది తనకన్నా తక్కువ వారిపై కోపం ప్రదర్శించడం, అత్త మీద కోపం దుత్త మీద చూపడం ప్రదర్శిస్తూ ఎవరిని తిడతారు అని సమర్థించుకోవడం. ఇక్కడ సమర్థించుకోవడం చూడండి. పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మనస్తాపం చెంది తనకన్నా తక్కువ వారిపై కోపం ప్రదర్శిస్తూ ఎవరిని తిడతారు అని సమర్థించుకోవడం. ఎవరిని తిడతారు? నన్ను తిడతారు అన్నట్లుగా అంటే సమర్థించుకోవడం అనేటటువంటిది హేతువాద వితరణ అవుతుంది. అంటే ఒక ప్రవర్తనను తార్కిక కోణంలో సమర్థించుకోవడం, తన వైఫల్యానికి ప్రవర్తనకు సమాజం అంగీకరించే కారణాలు చెప్పి సమర్థించుకోవడం అనమాట. నెక్స్ట్ వన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మరికొన్ని మంచి పనులు చేసి ఆ అధికారి మెప్పు పొందడం. అంటే ఒక దగ్గర లోపం జరిగింది, ఇంకో దగ్గర దాన్ని సర్దిద్దుకోవడం అనేది పరిహారం అవుతుందన్నమాట. ఒక సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తి ఇతర సంస్థల్లో పనిచేసే వారి వద్ద తన సంస్థ పేరు ప్రస్తావించి గౌరవాన్ని సంపాదించుకున్నాడంట. ఆ వ్యక్తి ఉపయోగించుకున్న రక్షణాంతరం ఏంటి అంటే ఒక ప్రముఖ లేదా ప్రతిష్టాత్మకమైన వ్యక్తితో తనను తాను ఐడెంటిఫై చేసుకొని గుర్తుంచుకొని మరి తద్వారా సమాజంలో తన గౌరవాన్ని ఆత్మసంతృప్తిని పెంపొందించుకోవడాన్ని ఏమంటారంటే తాదాత్మీకరణం అని అంటారు. తాదాత్మీకరణం. క్రింది వానిలో ఏ గ్రంథి ఏ వికాసాన్ని ప్రభావితం చేస్తుందో గుర్తించండి. ఏ గ్రంథి ఏ వికాసాన్ని ప్రభావితం చేస్తుంది?
పీయూష గ్రంథి ప్రజ్ఞా వికాసం. థైరాయిడ్ గ్రంథి అనేది మానసిక వికాసం. మరి అడ్రినలిన్ గ్రంథి అనేది ఉద్వేగ వికాసం. సో ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనం చేసేది ఏమిటి? సహజ సామర్థ్య పరీక్ష ద్వారా దేన్ని మాపనం చేస్తాము? సామర్థ్యాలని మాపనం చేయడం జరుగుతుంది. సహజ సామర్థ్య పరీక్ష ద్వారా సామర్థ్యాన్ని మాపనం చేయడం. జన్మదినం గుర్తుకు రావడం అనేది ఇదేమవుతుంది? జనవరి 12 అనగానే జనవరి 12కి రిలేటెడ్గా ఉన్నటువంటి వివేకానందుడి జన్మదినం గుర్తుకు రావడం అనేది సంసర్గ స్మృతి. అంటే రెండు విషయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండడం వల్ల ఒక విషయాన్ని చూడగానే దానికి సంబంధించిన మరొక విషయం గుర్తుకు రావడమే సంసర్గ స్మృతి, అసోసియేటివ్ మెమరీ అంటారు. కరిస్మా అనేటటువంటి విద్యార్థిని వేమన శతకంలోని పద్యాలను అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకోవడం ఈ రకమైన స్మృతిగా చెప్పవచ్చు. అర్థంతో సంబంధం లేకుండా నేర్చుకుంటుంది అంటే ఏం చేస్తుంది? కంఠస్థ పెడుతుంది. అర్థాన్ని భావాన్ని గ్రహించకుండా కేవలం పదే పదే చదవడం ద్వారా యాంత్రికంగా గుర్తుపెట్టుకోవడాన్ని బట్టి స్మృతి అని అంటామన్నమాట. బట్టి స్మృతి. ఒక విద్యార్థి మందార పుష్పాన్ని చేతితో తాకుతూ దాని నిర్మాణాన్ని చూసి తెలుసుకుంటున్నాడు. అయితే దీనిని ఈ రకమైనటువంటి స్మృతిగా చెప్పవచ్చు. చూడండి, చేతితో తాకుతున్నాడు, మరి దాని యొక్క నిర్మాణాన్ని చూసి కూడా తెలుసుకుంటున్నాడు. అది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు? అక్కడ పని అనేది జరుగుతుంది. ప్రత్యక్ష అనుభవాల ద్వారా నేర్చుకొని గుర్తుంచుకోవడాన్ని ఏమంటారంటే క్రియాత్మక స్మృతిగా చెప్తామన్నమాట. క్రీడలలో మంచి ప్రతిభను చూపించినటువంటి హేమంత్ చదువులో కూడా మంచి ప్రతిభను చూపగలిగితే అతనిలో ఏర్పడినటువంటి బదలాయింపు ఏంటి? క్రీడల్లో మంచి ప్రతిభ చూపిస్తున్నాడు, మరి చదువులో కూడా మంచి ప్రతిభ చూపిస్తున్నాడు. ఇక్కడ క్రీడలకి కానీ చదువుకి కానీ ఎటువంటి సంబంధమైనా ఉందా? సంబంధం లేదు. క్రీడల్లో నేర్చుకుంది ఏమైనా చదువులో ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. సో అక్కడ శూన్య బదలాయింపు అనేటటువంటి జరిగింది. అంటే దానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఒక రంగంలో అభ్యసనానికి ఇంకొక రంగంలో అభ్యసనం అనేది సహాయపడకపోయినా, ఆటంకం కలిగించకపోయినా, సహాయపడలేదు, ఆటంకము కలిగించలేదు, అందువల్ల దాన్ని జీరో ట్రాన్స్ఫర్ అంటారు, శూన్య బదలాయింపు. రాహుల్ అనేటటువంటి విద్యార్థి ఒక విషయాన్ని మొదటిసారి 4 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అదే విషయాన్ని 6 మాసాల పరీక్షలకు 4 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. సో ఇక్కడ చూడండి, మొదటిసారి ఎన్ని ప్రయత్నాలు మనకి ఏం కావాలి? పొదుపు గణన గణించేటప్పుడు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. మరి ఇక్కడ ఫస్ట్ టైం ఎన్ని మాసాలు దీంతో మనకు సంబంధం లేదండి, ప్రయత్నాలే మనకు కావాలి. సో అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు. ఫస్ట్ సారి నేర్చుకునేటప్పుడు 4 ప్రయత్నాలే, రెండోసారి నేర్చుకునేటప్పుడు 4 ప్రయత్నాలు బై 4 అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో 4 మైనస్ 4 0. అంటే జీరోతో ఏం చేసినా జీరోయే కాబట్టి ఇక్కడ 0%. పొదుపు గణన అనేది 0% అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కథను చదివి మరొకరికి వివరించగా ఆ కథను విన్నటువంటి మరొక విద్యార్థికి చెప్పినప్పుడు మునుపటి కథ వలె చివరి కథలా లేకపోగా అది చిన్నదైనా అయిపోద్ది లేదా పెద్దదైనా అయిపోద్ది. అంటే మారిపోవడం అన్నది బార్టలెట్ ప్రకారం దీనిని ఈ రకంగా చెప్పవచ్చు. దాన్ని ఏమని చెప్తారు? మరి చూడండి, ఒక కథ అనేది మునుపట్లా లేకుండా మారిపోద్ది. బార్ట్లెట్ ప్రయోగాల ప్రకారం ఒక కథ లేదా సమాచారం ఒకరి నుండి మరొకరికి మౌఖికంగా బదిలీ అవుతున్నప్పుడు కాలక్రమేణా దానిలోని అసలు వివరాలు మారిపోతాయి. మరి దీనినే కథన పద్ధతి అని చెప్తాం. కథన పద్ధతి బార్ట్లెట్. కథన పద్ధతిని సూచించిన వారు బార్ట్లెట్ అని గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి తన స్నేహితుని మరణాన్ని చూసి బాధపడి ఆ విషయాన్ని మరుసటి రోజు ఉద్వేగపూరితంగా వివరించినటువంటి తర్వాత కొంతకాలానికి అదే విషయాన్ని అడిగినప్పుడు అదే రకమైన ముందులాంటి ఉద్వేగాలతో చెప్పలేకపోవడం ఏమంటారు దీన్ని? చూడండి, అది కథనం. అంటే ఒకరు చెప్పినటువంటి కథ ఇంకొకరు విని అలాగే చెప్పలేకపోవడం. అక్కడ ఒకరు చెప్పింది వింటాడు, మరి అలాగే చెప్పలేకపోవడం కథనంకి చెందుతుంది. కానీ ఇక్కడేం జరిగింది? తనే ముందు చెప్పినటువంటి విషయం ఒకలా ఉంది, మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత చెప్పినప్పుడు ఇంకోలా చెప్పాడు. అక్కడ ఏం జరిగింది? కాలం గడిచే కొద్దీ పాత సంఘటనలకు సంబంధించినటువంటి తీవ్రత, ఉద్వేగాలు క్రమంగా తగ్గిపోవడం కానీ, మారిపోవడం కానీ, మర్చిపోవడం కానీ జరిగింది. దాన్ని ఏమంటామంటే స్మృతి విస్మృతిగా చెప్తాం. స్మృతి విస్మృతి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు బోధించేటటువంటి విషయాలలో అన్ని విషయాలు ఒకేసారి బోధించకుండా చిన్న భాగాలుగా చేసి నేర్చుకోవడం. చిన్న భాగాలుగా చేసి నేర్చుకోవడం వలన అత్యధిక ప్రయోజనం ఉంటుందని తెలిపే టార్నడైక్ నియమం ఏంటి?
పాక్షిక చర్యా నియమం. తార్నడైక్ నియమం ఏంటంటే పాక్షిక చర్యా నియమం. లా ఆఫ్ పార్షియల్ యాక్టివిటీ. పెద్ద విషయాన్ని చిన్న చిన్న భాగాలు విభజించి సులభంగా నేర్చుకోవడం అనమాట ఇది. స్కిన్నర్ కార్యసాధక నిబంధన గురించి అసత్యమైనటువంటి వాక్యం ఏంటి? స్కిన్నర్ కార్యసాధక నిబంధన గురించి అసత్యమైనటువంటి వాక్యం. ఇందులో స్కిన్నర్ కార్యసాధక సిద్ధాంతంలో ప్రతిస్పందన వస్తేనే పునర్బలం. పునర్బలం ఏంటంటే ఆహారం కానీ, బహుమతి కానీ, నింద కానీ, శిక్ష కానీ, ఇట్లాంటివి ఏదో ఒక పునర్బలం. అక్కడ ప్రతిస్పందన వస్తేనే ఇవ్వబడుతుంది. ఇక్కడ పరిపుష్టి అనేటటువంటిది అసత్యమైన వాక్యం అన్నమాట. పరిపుష్టి అనేది అసత్యం. ఎందుకంటే ప్రతిస్పందన వస్తేనే పరిపుష్టి ఇవ్వబడుతుంది. పరిపుష్టి ఇవ్వబడుతుంది అనేది రాంగ్ అనమాట. నిర్గమాలు, ఇందులో నిర్గమాలు ఉంటాయి. మరి శాస్త్రీయ నిబంధనలో ఉద్గమాలు ఉంటాయి, ఇక్కడ నిర్గమాలు ఉంటాయి. మరి ప్రతిస్పందన ఆధారంగా జరుగుతుంది. అక్కడ ఉద్దీపన ఆధారంగా జరిగితే ఇక్కడ ప్రతిస్పందన ఆధారంగా జరుగుతుంది. జీవి నిరంతరం క్రియాత్మకంగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తరగతిలోకి ఉపాధ్యాయుడు ప్రవేశించగానే విద్యార్థులందరూ ఒక్కసారిగా నమస్కరిస్తూ లేచి నిలబడే ప్రక్రియ ఏ అంశానికి సంబంధించింది? తరగతి గదిలోనికి ఉపాధ్యాయుడు ప్రవేశించగానే విద్యార్థులందరూ ఒక్కసారిగా నమస్కరిస్తూ లేచి నిలబడే ప్రక్రియ ఏ అంశానికి సంబంధించింది? ఇది సంధానానికి సంబంధించింది. సంధానం అంటే ఉద్దీపన మరియు ప్రతిస్పందన అనే ఒకదానితో మరొకటి ముడిపడి ఉండడం అన్నమాట సంధానం. నెక్స్ట్ వన్, దేవిక తనలోని జ్ఞానంతో వార్తాపత్రికలోని సూడోకో పజిల్స్ వేగంగా పూర్తి చేస్తుంటే ఈ విద్యార్థిలో కలిగినటువంటి అభ్యసనం ఏంటి? సూడోకో అనేటువంటి పజిల్స్ ఫాస్ట్గా పూర్తి చేస్తుంది అనుకోండి, అందులో తనలో ఏమున్నట్లు అంతర్దృష్టి అభ్యసనం అనేది ఉన్నది. పజిల్స్ పూర్తి చేయడం, సమస్యను సాధించడం వంటి గత అనుభవాలు మరియు మెదడులోని ఆలోచనల ద్వారా అకస్మాత్తుగా స్ఫురించేటటువంటి జ్ఞానం, దీన్నే అంతర్దృష్టి అభ్యసనం అంటారు. కార్యక్రమయుత అభ్యసనానికి సంబంధించి సరికానిది ఏమిటి? కార్యక్రమయుత అభ్యసనానికి సంబంధించి సరికానిది. కార్యక్రమయుత అభ్యసనంలో తక్షణ పునర్బలనం ఉంటుంది, వ్యక్తిగత బోధన ఉంటుంది, విద్యార్థి క్రియాత్మకంగా ఉంటాడు. మరి నిష్క్రియాత్మకం అన్నారు కాబట్టి థర్డ్ సరికాదు. స్వయం బోధన. చూడండి, కార్యక్రమయుత అభ్యసనంలో విద్యార్థి స్వయంగా చురుకుగా పాల్గొంటూ నేర్చుకుంటాడు, క్రియాత్మకంగా ఉంటాడు. విద్యార్థి నిష్క్రియాత్మకమైతే కాదు. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష పునర్బలనం పొందేటటువంటి అభ్యసనం ఏది? ప్రత్యక్ష పునర్బలనం పొందేది కార్యసాధక నిబంధన. ప్రయోజకుడు సరైన ప్రతిస్పందన చేసిన వెంటనే పునర్బలనాన్ని పొందడం జరుగుతుంది. చిన్నతనంలో పిల్లలు ఎవరి ప్రోద్బలం లేకుండా తమంతట తామే బొమ్మలతో ఆటలాడుకోవడం అనేది ఏ ప్రేరణగా చెప్పవచ్చు? చిన్నతనంలో పిల్లలు ఎవరి ప్రోద్బలం లేకుండా తమంతట తామే బొమ్మలతో ఆడుకోవడం అనేటటువంటిది అంతర్గత ప్రేరణకి చెందుతుంది. అంతర్గత ప్రేరణ, ఎలాంటి బాహ్య బహుమతులు కానీ ఒత్తిడి కానీ ఏమీ లేకుండా తన తృప్తి కోసం ఆడుకోవడం అంతర్గత ప్రేరణే అవుతుంది. క్రింది వానిలో సరికానిది ఏమిటి? సైకే అనేది గ్రీకు పదం. మరి డెజావు అనేటటువంటిది అందరికీ తెలుసు. డెజావు అనేది ఒక ఫ్రెంచ్ పదం. ఇది ఒక ఫ్రెంచ్ పదం, విద్యాపరిచయ భావం అనే అర్థం వస్తుంది. గెస్టాల్ట్ అనేది జర్మన్ పదం. హార్లాక్ అనేది గ్రీకు పదం అన్నమాట. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడి విద్యార్థి పలక బలపం నోట్ పుస్తకం పెన్ను లాంటి భావనలు ఒకదాని వెంట మరొకటి గుర్తుకు రావడం. ఉపాధ్యాయుడికి విద్యార్థి యొక్క పలక బలపం నోట్ పుస్తకం పెన్ను లాంటి భావనలు ఒకదాని వెంట మరొకటి గుర్తుకు రావడం అనేది తార్నడైక్ యొక్క ఏ నియమాన్ని సూచిస్తుంది? కాలం లేదా స్థలం పరంగా ఒకదానికొకటి దగ్గరగా ఉన్న సామీప్యత కలిగి ఉన్నటువంటి వస్తువులు లేదా భావనలు ఒకదాని తర్వాత ఒకటి దాన్ని చూసినప్పుడు మరొకటి గుర్తుకు రావడం. పలక చూడంగానే బలప, నోట్ బుక్ చూడగానే పెన్ను లాంటి భావనలు ఒకదాని వెంట గుర్తుకు రావడం. అది ఏమవుతుందంటే సామీప్యత నియమం అన్నమాట. అంటే ఒకదానికి దగ్గరగా ఉన్నటువంటి మరొక వస్తువు గుర్తుకు రావడం సామీప్యత నియమాన్ని సూచిస్తుంది. తరగతి గదిలో బాగా రెగ్యులర్గా వచ్చేటటువంటి విద్యార్థులను గుర్తుంచుకున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు సరిగా రాని మిగిలిన విద్యార్థులను బాగా గుర్తుంచుకోవడం. చూడండి, బాగా రెగ్యులర్గా వచ్చేటటువంటి విద్యార్థులు కాకుండా సరిగా రానిటువంటి, అంటే సరిగా స్కూల్కి రెగ్యులర్గా రానటువంటి మిగిలిన విద్యార్థులు బాగా గుర్తుంచుకోవడం అనేది, అంటే కొంచెం భిన్నంగా ఉన్నవి గుర్తుంచుకోవడం అని ఏమంటారంటే వేర్పాటు అంటారు. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తుంచుకోవడాన్ని వేర్పాటు అంటారు. దీన్ని ఐసోలేషన్ అంటారు. వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు.
టెట్ పరీక్షలో హాల్ టికెట్ నెంబర్ వేసినటువంటి విద్యార్థిని పరీక్ష తర్వాత మళ్ళీ అడిగితే చూసి చెప్పడంలో దాగి ఉన్నటువంటిది. టెట్ పరీక్షలో హాల్ టికెట్ నెంబర్ వేసిన విద్యార్థిని పరీక్ష తర్వాత మళ్ళీ అడిగితే చెప్పలేకపోయిందనమాట. సో అక్కడ ఏం జరిగింది, అది ఏ స్మృతికి చెందుతుంది? సమాచారం మెదడులో నిక్షిప్తమై ఉన్నప్పటికీ దాన్ని అవసరమైనప్పుడు తక్షణమే ప్రయాస లేకుండా గుర్తు తెచ్చుకోలేక మళ్ళీ చూసి లేదా గుర్తు చేసి చెప్పడాన్ని ఏమంటారంటే నిష్క్రియాత్మక స్మృతిగా చెప్తారనమాట. లేదా ఇది స్వల్పకాలిక స్మృతికి కూడా చెందుతుంది. ఇది స్వల్పకాలిక స్మృతి కాబట్టే మరి తను చెప్పలేకపోయిందనమాట. నెక్స్ట్ వన్, ఆ పాఠశాలల్లో విహారయాత్రకు వెళ్ళినటువంటి విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోతుందన్నమాట. విహారయాత్రకి వెళ్ళింది. విహారయాత్రకి వెళ్ళినట్టు అమ్మాయి మరి ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోతుంది. అక్కడ ఏం జరిగింది అంటే బాట్లెట్ ప్రకారం గత అనుభవాలు లేదా కథలను ఎక్కువ కాలం తర్వాత గుర్తుంచుకునేటప్పుడు కొన్ని మార్పులు జరగడం లేదా కొన్ని విషయాలు మర్చిపోవడం జరుగుతుంది. దీన్నే ఏమంటారంటే కథనాలు అంటారనమాట. కథనాలుగా చెప్తారనమాట. నెక్స్ట్ వన్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, గుంటూరు, మెదక్లలో భిన్నంగా ఉన్నటువంటి గుంటూరు అనేటటువంటిది ఎక్కువగా గుర్తుకు రావడం. వాన్ రెస్టార్ఫ్ ప్రభావం. పూర్తిగా చూసిన వారికంటే సగం చూసిన వారికి ఎక్కువ గుర్తుంటుందని చెప్పడం. సినిమా పూర్తిగా చూసిన వారికంటే సగం చూసిన వారికి ఎక్కువ గుర్తుంటుందని చెప్పడం. అంటే సగంలో ఆపివేసిన పనులు లేదా మధ్యలో ఆపివేసిన పనులు పూర్తి చేసిన పనుల కంటే సగంలో ఆపివేసినవే బాగా గుర్తుంటాయి అని చెప్పేటటువంటిది జైగార్నిక్ ప్రభావం అన్నమాట. నెక్స్ట్ వన్, బాల్ అనేటటువంటి పదం చూసి టక్స్ అను అర్ధరహిత పదాన్ని ప్రయోజకుడు జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఇక్కడ బాల్ అనేటటువంటి పదానికి మరి టక్స్ అనేటటువంటి పదానికి పెద్దగా రిలేషన్ ఏమీ కనిపించట్లేదు. కానీ ఈ బాల్కి ఈ టక్స్కి ఏం చేసుకున్నాడు ఆ అబ్బాయి, మరి అర్థవంతమైనటువంటి పదానికి ఒక అర్ధరహితమైనటువంటి పదాన్ని జత చేసుకొని నేర్చుకున్నాడు. అలాంటప్పుడు ఒకదాన్ని చూసినప్పుడు రెండవది గుర్తుకు తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే ద్వంద్వ సంసర్గులు అంటారు. ఒక అర్ధరహితమైన పదం అర్థవంతమైన పదానికి అట్లా చేసుకుంటే అది ద్వంద్వ సంసర్గులు అవుతుంది. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ఆన్ మెమరీ అనే గ్రంథం ఎబ్బింగాస్ది, రిమెంబరింగ్ అనేటటువంటిది బార్ట్లెట్, టాచిస్టోస్కోప్ అనేటటువంటిది హామిల్టన్. సో ఇవన్నీ కూడా సరి అయినవి. ఆన్ మెమరీ ఎబ్బింగాసు, రిమెంబరింగ్ బార్ట్లెట్, టాచిస్టోస్కోప్ అనేది హామిల్టన్ది. సో ఇవన్నీ కూడా సరి అయినదన్నమాట. విస్మృతి కోసం టాచిస్టోస్కోప్ ప్రయోగాన్ని ఉపయోగించారు హామిల్టన్. అర్ధరహిత పదాలపై విస్మృతి ప్రయోగాలు చేసి మరి అర్ధరహిత పదాలలో ధారణ శక్తి చాలా తక్కువగా ఉంటుందని నిరూపించిన వారు ఎవరు? చూడండి, ఎబ్బింగాస్ అన్నమాట. ఎబ్బింగాస్ స్మృతి విస్మృతులపై అర్ధరహిత పదాలను ఉపయోగించి విస్తృత పరిశోధనలు చేసి ధారణ వక్రాన్ని రూపొందించడం జరిగింది. అర్ధరహిత పదాలపై విస్తృత ప్రయోగాలు చేసి అర్ధరహిత పదాలలో ధారణ శక్తి చాలా తక్కువగా ఉంటుందని నిరూపించిన వారు ఎబ్బింగాస్. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. సరి అయినది కానిది గుర్తించండి. క్రింది వానిలో సరి అయినది కానిది. ద్వంద్వ సంసర్గంపై ప్రయోగాలు చేసినటువంటి వారు ఎబ్బింగాసు. కథనాలపై ప్రయోగాలు చేసిన వారు బార్ట్లెట్. ఆకృతుల పునరుత్పాదనపై ప్రయోగాలు చేసిన వారు బార్ట్లెట్. విలంబిత ప్రతిచర్య పరికరం రూపొందించిన వారు విలంబిత ప్రతిచర్య పరికరాన్ని రూపొందించిన వారు హంటర్. కానీ ఇక్కడ హామిల్టన్ ఇచ్చారు. హామిల్టన్ ఎవరు? టాచిస్టోస్కోప్ టాచిస్టోస్కోప్ని ఆయన రూపొందించడం జరిగింది. హామిల్టన్ అంటే స్మృతి విస్మృతిని కొలిచేటటువంటిది అనమాట. రూపొందించారు తప్ప ఈ విలంబిత ప్రతిచర్య మాపనం కాదు. మరి ఈ విలంబిత ప్రతిచర్య మాపనాన్ని రూపొందించిన వారు ఎవరు? రూపొందించిన వారు హంటర్ అనమాట. హంటర్. సో ఇక్కడ ఈ ద్వంద్వ సంసర్గులపై ప్రయోగాలు చేసిన వారు ఎబ్బింగాసు. కథనాలు ఆకృతుల పునరుత్పాదన అయితే బార్ట్లెట్. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 4 సరికాదు. నెక్స్ట్ వన్, హరి అనేటటువంటి ఉపాధ్యాయుడు తన ఇంట్లో పరిశుభ్రతను పాటిస్తూ తన పనిచేసేటటువంటి పాఠశాలలోనూ తను ఉండేటటువంటి ప్రదేశాల్లోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చాడు అనుకోండి. అది తెలిపేటటువంటి బదలాయింపు సిద్ధాంతం ఏంటి? ఇది ఆదర్శాల సిద్ధాంతం. డబ్ల్యూసి బాగ్లే రూపొందించినటువంటి ప్రతిపాదించిన ఆదర్శాల సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి నిలకడైన ఆదర్శాలను విలువలను కలిగి ఉంటే అవి అన్ని స్థలాల్లోనూ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయని తెలిపేదన్నమాట. నెక్స్ట్ వన్, ఐ అనేటటువంటి పదానికి బహువచనం ఐస్ అని నేర్చుకున్నటువంటి విద్యార్థి టూత్ అనే పదానికి టీత్ అనగా మరి
కాకుండా టూట్స్ అని చెప్పేసి అనడం. ఇది ఏ రకమైన శిక్షణ బదలాయింపు. ఏం జరిగింది, ఫస్ట్ నేర్చుకున్నది తనకి రెండవసారి అప్లై చేసేటప్పుడు ఆటంకం కలిగించింది. అంటే ఉపయోగపడలేదు. ఫస్ట్ నేర్చుకున్నది రెండోసారికి ఉపయోగపడలేదు. ఉపయోగపడకపోయినా దాన్ని ఏమంటారు, గతంలో నేర్చుకున్న పాత విషయం మరి కొత్త విషయం నేర్చుకోవడానికి అవరోధంగా మారిన లేదా ఉపయోగపడకపోయినా ఏమవుతుంది, అది ప్రతికూల బదలాయింపే అవుతుంది. ప్రతికూల బదలాయింపు ఆటంకం కలిగించింది కాబట్టి, గతంలో నేర్చుకున్నది తనకు ఆటంకం కలిగించింది కాబట్టి ప్రతికూల బదలాయింపే అవుతుంది. ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి ఆ దిశకు మళ్లిస్తే ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లుగా చెప్తారు. ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి యువకుడు మనకు అవసరమని, చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకి స్ఫూర్తి కలిగించాడు అనుకోండి, అప్పుడు ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆల్ఫర్డ్ బండూరా అనమాట. ఆల్ఫర్డ్ బండూరా ప్రతిపాదించినటువంటిది సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం వ్యక్తులు సమాజంలోని ఆదర్శమూర్తులను లేదా మోడల్స్ గాంధీజీ వంటి నాయకులను చూసి వారిని అనుకరించడం ద్వారా విషయాలను నేర్చుకుంటారు. దీన్నే పరిశీలన అభ్యసన సిద్ధాంతం. కాబట్టి ఇది ఎవరిది అంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతం అనేటువంటి బండూరా సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లుగా అర్థం అనమాట. నెక్స్ట్ వన్, చేతి గడియారం రిపేర్ చేయడం నేర్చుకున్నటువంటి మెకానిక్ గోడ గడియారం అలాగే అన్ని రకాల గడియారాలు రిపేర్ చేయగలగడం అనేది దేన్ని సూచిస్తుంది. ఇది సమరూప మూలకాల సిద్ధాంతం. థార్నడైక్ ప్రతిపాదించారనమాట. దీన్ని థార్నడైక్ ప్రతిపాదించినటువంటి సమరూప మూలకాల సిద్ధాంతం ప్రకారం రెండు రంగాల మధ్య ఎంత ఎక్కువ పోలికలు లేదా ఉమ్మడి అంశాలు ఉంటే అభ్యసన బదలాయింపు అంత బాగా జరుగుతుంది. చేతి గడియారం, గోడ గడియారం వీటి మధ్య అంతర్గత నిర్మాణం ఒకేలా ఉంటుంది కాబట్టి ఇది సమరూప మూలకాల సిద్ధాంతాన్ని సూచిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, చెడు లేదా వ్యతిరేక అలవాట్లను మాన్పించడానికి ఉపయోగించే పావ్లావ్ నియమం ఏంటి? చెడు లేదా వ్యతిరేక అలవాట్లను మాన్పించడానికి పావ్లావ్ యొక్క నియమం ఏంటంటే విలుప్తీకరణం. నిబంధన ఉద్దీపనకు సహజ ఉద్దీపనను ఇవ్వడం ఆపివేస్తే, అంటే పునర్బలనాన్ని తగ్గించినట్లయితే ఆ నిబంధన ప్రవర్తన క్రమంగా నశిస్తుంది. దీనినే విలుప్తీకరణం అంటారు. దీని ద్వారా పిల్లల్లోని భయాలు, చెడు అలవాట్లను మాన్పించవచ్చు. పావ్లావ్ ప్రయోగంలో ఉన్నత క్రమ నిబంధనకు సంబంధించి సరైనది ఏమిటి? ఉన్నత క్రమ నిబంధనానికి సంబంధించి సరైనది ఉన్నత క్రమ నిబంధన అంటే ఏంటి? ఒక నిబంధనకు మరొక కొత్త కృత్రిమ నిబంధనని జత చేస్తే అప్పుడు కూడా ప్రతిస్పందన రావడం. మామూలుగా అయితే నిబంధన ఏంటి? ఫస్ట్ ఒక నిబంధిత ఉద్దీపనకు మరొక కొత్త ఉద్దీపనని కనుక జత చేసినా సరే ప్రతిస్పందన అనేది రావడం. ఫస్ట్ వన్ నిబంధిత ఉద్దీపన ఏంటి? ఆహారం. ఈ ఆహారానికి ఫస్ట్ లాలాజలం ఊరేది, కానీ మళ్ళీ ఆహారానికి గంట జత చేశారు. గంటకి లాలాజలం రావడం అనేటటువంటిది అంటే ఈ ఆహారానికి లాలాజలం రావడం అనేది కాకుండా గంటకి లాలాజలం రావడమే ఉన్నత క్రమ నిబంధన అవుతుందన్నమాట. అంటే ఒక కొత్త ఉద్దీపనకు కూడా ప్రతిస్పందన రావడమే. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. గంట ప్లస్ దీపం లాలాజలం ఊరడం అనేది రైట్ ఆన్సర్ అనమాట. గతంలో నేర్చుకున్నటువంటి విషయాలు ప్రస్తుత విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం ఏమవుతుంది? గతంలో నేర్చుకున్న విషయాలు పాత విషయాలు ఆటంకం కలిగిస్తున్నాయి కాబట్టి పురోగమన అవరోధం అవుతుంది. గతంలో నేర్చుకున్న లేదా పాత విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకు గుర్తుకు తెచ్చుకోవడానికి పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే అది పురోగమన అవరోధమే అవుతుంది. బల్బుని చూడగానే ఎడిసన్ గుర్తుకు రావడం. బల్బును చూశాడు, ఎడిసన్ గుర్తొచ్చారు. అంటే అక్కడ ఏం జరిగింది? రెండింటి మధ్య సంసర్గం జరిగింది. అంటే ఒక వస్తువును లేదా ఒక విషయాన్ని చూసినప్పుడు దానికి సంబంధించిన మరొక విషయం సహజంగానే గుర్తుకు రావడాన్ని సంసర్గ స్మృతి అంటారు. చదివిన ప్రదేశం, జన్మించిన ప్రదేశం గుర్తుకు రావడం ఏ రకమైన స్మృతి? చదివిన ప్రదేశం, జన్మించిన ప్రదేశం గుర్తుకు రావడం అంటే మన జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు, పుట్టిన స్థలం లేదా పాత జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి అన్నమాట. ఇవి ఇట్లాంటి గుర్తుండడాన్ని ఏమంటారంటే దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. దీర్ఘకాలిక స్మృతి, లాంగ్ టర్మ్ మెమరీ. బోధించేటటువంటి విషయాలు వ్యక్తి యొక్క అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసించడానికి సిద్ధపడతాడు అని తెలిపేటటువంటి తార్నడైక నియమం ఏంటి?
అవసరాలకి తగినట్లుగా ఉన్నప్పుడే, అంటే ఉపయోగపడేటట్లుగా ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసించడానికి సిద్ధపడడం సంసిద్ధత నియమం. సిద్ధపడడం అంటే విద్యార్థి శారీరకంగా, మానసికంగా తన అవసరాల రీత్యా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడాన్నే సంసిద్ధత నియమం సూచిస్తుంది. యత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలో పట్టు సాధించడం జరుగుతుందని తెలిపే అభ్యసన సిద్ధాంతం ఏంటి? యత్నాల సంఖ్య పెరిగితే దోషాల సంఖ్య తగ్గుతుంది, అభ్యసనంలో పట్టు సాధించడం జరుగుతుంది అని తెలిపేటటువంటి సిద్ధాంతం బాండ్ సిద్ధాంతం లేదా బంధ సిద్ధాంతం. తార్ండైక్ సిద్ధాంతం అంటారు, దీన్ని యత్నదోష సిద్ధాంతం అంటారు, బాండింగ్ సిద్ధాంతం అంటారు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, యత్న ప్రయత్న దోష పద్ధతికి గల మరొక పేర్లేంటి? ఇవన్నీ కూడా అవుతాయండి. యత్నదోష పద్ధతికి మరొక పేర్లు బంధ సిద్ధాంతం, బాండ్ థియరీ, మరి తార్ండైక్ సిద్ధాంతం, సంసర్గవాద సిద్ధాంతం, విజయపద వరుణరీతి సిద్ధాంతం. విజయపద వరుణరీతి సిద్ధాంతం ఇక్కడ వర్గీకృతి కన్నారు. వర్ణరీతి సిద్ధాంతం, బంధ సిద్ధాంతం, సంసర్గ సిద్ధాంతం కూడా రైట్ ఆన్సర్సే. కార్యసాధక నిబంధనను ఉపయోగించి విద్యారంగంలో వచ్చిన నూతన ప్రక్రియ ఏమిటి? కార్యసాధక నిబంధనను ఉపయోగించి విద్యారంగంలో వచ్చినటువంటి నూతన ప్రక్రియ కార్యక్రమయుత బోధన, అభ్యసనం లేదా బోధన వచ్చింది. బోధనా యంత్రాలు వచ్చాయి, మరి స్వీయ అభ్యసనం కూడా వచ్చింది. సో ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. కార్యక్రమయుత అభ్యసనం, బోధనా యంత్రం, స్వీయ అభ్యసనం ఇవన్నీ కూడా రావడం జరిగింది. సిఎస్తో పాటు యూసిఎస్ మరలా ఇచ్చామనుకోండి బంధం ఏం బలపడుతుంది అని తెలిపే నియమం ఏంటి? సిఎస్ అంటే ఏంటి? మరి కండిషన్డ్ స్టిమ్యులస్, మరి అన్కండిషన్డ్ స్టిమ్యులస్. కండిషన్ స్టిమ్యులస్ అంటే గంటకి ఉద్దీపన జరిగింది కదా, మరి గంట. ఈ గంటకి లాలాజలం రావడమే అన్కండిషన్డ్ స్టిమ్యులస్. సారీ ఫర్ దట్. అన్కండిషన్ స్టిమ్యులస్ ఇది రెస్పాన్స్ కాదు, ఆహారం. సో అన్కండిషన్ స్టిమ్యులస్ ఫస్ట్ ఉండేది ఆహారం, దానికి కండిషన్ స్టిమ్యులస్ ఏంటి? గంట. సో గంటతో పాటు సహజ ఉద్దీపన కూడా పదే ఇచ్చామనుకోండి, గంట కొట్టిన ప్రతిసారి ఆహారం ఇచ్చినట్లయితే ఏం జరుగుతుంది? బంధం బలపడుతుంది అని తెలిపేటటువంటి నియమం ఏంటి? పునర్బలన నియమం. క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి ఎవరిపైన ప్రయోగాలు చేయడం జరిగింది? వాట్సన్ ఆల్బర్ట్ అనే శిశువు పైన ఇక్కడ ఏమిచ్చారంటే ఆల్బర్ట్ అనేటటువంటి శిశువు పైన, మరి స్కిన్నర్ పిల్లి పైన, మరి పావులవ్ కుక్క పైన చేశారు ప్రయోగాలు. మరి హెబ్బింగాసు అర్థవంతం కాని పదాలు అన్నారు. ఇక్కడ చూడండి, స్కిన్నర్ మనకి పిల్లి పైన ప్రయోగాలు చేశారా? పిల్లి పైన ప్రయోగాలు చేయాలా? ఎలుక పైన ప్రయోగాలు చేశారు. స్కిన్నర్ ఎలుక పైన ప్రయోగాలు చేశారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. స్కిన్నర్ ఎలుక పైన ప్రయోగాలు చేశారు, పావులో కుక్క పైన ప్రయోగాలు చేశారు, ఎబ్బింగాస్ అర్థవంతం కాని పదాలపైన ప్రయోగాలు చేశారు. నెక్స్ట్ వన్, లెక్కల మాస్టర్ అంటే భయపడేటటువంటి విద్యార్థి స్కూలు చూడగానే భయపడడం, స్కూల్ పేరు వినగానే భయపడ్డం. చూడండి, యాక్చువల్గా లెక్కల మాస్టర్కి భయపడ్డాడంటే ఏం జరిగింది? ఇక్కడ కండిషన్ స్టిమ్యులస్ జరిగింది. అంటే యాక్చువల్గా అన్కండిషన్ స్టిమ్యులస్ ఏంటి? యూసిఎస్ ఏంటవుతుంది? ఫస్ట్ లెక్కలు అంటే సహజ ఉద్దీపన ఏంటి? లెక్కలకి భయపడ్డాడు. తర్వాత ఏం జరిగింది? లెక్కల మాస్టర్కి కండిషన్ జరిగింది, మరి లెక్కల మాస్టర్కి భయపడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది? కండిషన్ స్టిమ్యులస్కి భయపడుతున్నాడు అంటే అక్కడ ఉన్నత క్రమ నిబంధనం జరిగిందని అర్థం. అంటే ఫస్ట్ లెక్కలకి భయపడేటటువంటి పిల్లవాడు, లెక్కల మాస్టర్కి భయపడేటటువంటి పిల్లవాడు, మరి భయపడే విద్యార్థి స్కూల్ చూడగానే కూడా భయపడుతున్నాడు. అంటే అక్కడ ఏం జరిగింది? ఉన్నత క్రమ నిబంధనం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ప్రేరణ చర్యల మధ్య బంధం ఏర్పడినప్పుడు చక్కటి ఫలితాలు వస్తే ఆ చర్యను మళ్ళీ చేస్తాం. దీనికి సంబంధించినటువంటి నియమం ఏంటి? ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధం అనేటటువంటిది ఏర్పడినప్పుడు చక్కటి ఫలితాలు కనుక వచ్చాయనుకోండి, అంటే ఫలితాలు పాజిటివ్గా వస్తాయి, అప్పుడు ఏం జరుగుతాం? దాన్ని మళ్ళీ చేస్తాం. దీనికి సంబంధించిన నియమం ఫలిత నియమం. ఫలితం బాగుంటే, ఫలితం సంతోషాన్ని ఇస్తే, ఫలితం విజయవంతమైన ఫలితం ఇస్తే ఆ పనిని లేదా ప్రతిచర్యను పదే చేయడానికి వ్యక్తి మొగ్గు చూపుతాడు. దీన్ని ఫలిత నియమం అంటారు. మధ్యాహ్నం భోజనం కోసమే పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థి ఈ సిద్ధాంతానికి చెందుతారు. ఓన్లీ మధ్యాహ్నం భోజనం కోసమే వస్తున్నాడు అంటే ఏంటి? అక్కడ స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ప్రకారం ప్రతిస్పందన అంటే పాఠశాలకు రావడం అనేది
జరిగాక దాని పునర్బలం లేదా బహుమతి అంటే మధ్యాహ్న భోజనం లభిస్తుంది కాబట్టి, అంటే ఇక్కడ ప్రతిస్పందన తర్వాత ఉద్దీపన జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ రెస్పాన్స్ కిందకి, ఆర్ఎస్ సిద్ధాంతం కిందకి చెందుతుందనమాట. రెస్పాన్స్ స్టిమ్యులస్ ఆర్ఎస్ థియరీకి చెందుతుందనమాట. అంటే ప్రతిస్పందన జరిగిన తర్వాత ఉద్దీపన ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, అవమానాలను అమల అనేటటువంటి అమ్మాయికి పాఠ్యబోధనలో వచ్చేటటువంటి అవమానాలను వ్యక్తం చేసినప్పుడు తన ఉపాధ్యాయుడు నిందించాడు. సో ఇదే ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు తెలిసినను అమల జవాబు చెప్పకపోవడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ అమల అనేటటువంటి అమ్మాయికి పాఠ్యబోధనలో వచ్చే అనుమానాలు లేదా డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు వ్యక్తం చేసినప్పుడు తన ఉపాధ్యాయుడు నిందించాడు. అలాంటప్పుడు ఏం చేస్తుంది? ఆ ఉపాధ్యాయుడు అయినటువంటి ప్రశ్నకి తనకు సమాధానం తెలిసినప్పటికీ కూడా చెప్పకపోవడానికి గల కారణం ఏంటి? ఫలిత నియమం. అంటే పునర్బలం అనేటటువంటిది తన ప్రవర్తనకు అసంతృప్తికరమైన బాధాకరమైన ఫలితం అనేది లభించడం వల్ల మళ్ళీ ఆ ప్రవర్తన పునరావృతం అయితే అట్లాంటి పునరావృతం అయితే తట్టుకోలేదు కాబట్టి మళ్ళీ అలాంటి నిందని భరించాల్సి వస్తుందేమో అని చెప్పేసి తను చేయకపోవడం అనేది ఫలిత నియమాన్ని సూచిస్తుంది అన్నమాట. అభ్యాసకుడు ఒక రంగంలో నేర్చుకున్నటువంటి విషయాలు మరొక రంగంలో సహాయపడకపోవట లేదా అవరోధం కలిగించకపోవట ఏ అభ్యసన బదలాయింపు రకానికి చెందుతుంది? చూడండి, ఒక రంగంలో నేర్చుకున్నది ఇంకొక రంగంలో సహాయపడకపోవడం లేదా అవరోధం కలిగించలేదు. సహాయపడలేదు, అవరోధము కలిగించలేదు అంటే ఏంటి? ఒకదానితో ఒకటి సంబంధం లేనప్పుడు అట్లా జరుగుతుంది. ఒకదానితో ఒకటి సంబంధం లేదనుకోండి, ఇప్పుడు సహాయము కలిగించదు, అవరోధం కూడా కలిగించదు. అది శూన్య బదలాయింపుకి చెందుతుంది. వాట్సన్ తన ప్రయోగంలో ఆల్బర్ట్కు తెల్లని ఎలుకకు భయపడేటట్లు నిబంధన చేశాడు. ఒకవేళ శిశువు తెల్లని పిల్లికి కూడా తన భయాన్ని ప్రకటించింది అనుకోండి, అది ఏమవుతుంది? తెల్లని ఎలుకకు భయపడినటువంటి పిల్లవాడు తెల్లని ఎలుకకు కూడా భయపడడం అనేటటువంటిది దేని చెందుతుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. సామాన్యీకరణ జరిగింది. అంటే తెల్లని ఎలుకకు తెల్లని పిల్లికి రెండింటికి మధ్య సామాన్యీకరణ జరిగింది, ఉద్దీపన సామాన్యీకరణ జరిగింది. అంటే పోలికలు ఒకేలా ఉండేటటువంటివి అనమాట. ఉపాధ్యాయునిసే శిక్షించబడినటువంటి 1వ తరగతి విద్యార్థి అతని అందరి ఉపాధ్యాయుల పట్ల భయంను పెంపొందించుకున్నాడు అనుకోండి, ఇది దేనికి ఉదాహరణ అవుతుంది? ఒక ఉపాధ్యాయునిచే శిక్షించబడ్డాడు, అందరి ఉపాధ్యాయుల పట్ల భయాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది దేనికి చెందుతుందంటే ఇది నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ. అంటే ఒక ఉద్దీపంతో ఏర్పడిన భయం లేదా అనుభవం లేదా నిబంధన అనేది ద్వారా మిగిలిన ఉపాధ్యాయులు కూడా వర్తించింది అనుకోండి, ఇది నిబంధన సిద్ధాంతంలోనే సామాన్యీకరణను సూచిస్తుంది అన్నమాట. గోవింద్ అనేటటువంటి ఉపాధ్యాయుడు తను ప్రశ్నలు అడిగినప్పుడు తన విద్యార్థి ఇచ్చేటటువంటి ప్రతి సరైన సమాధానానికి పునర్బలం ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏ రకమైనటువంటి పునర్బలం అవుతుంది? ఇచ్చే ప్రతి సరైన సమాధానానికి పునర్బలం ఇచ్చాడు అంటే నిరంతర పునర్బలన నియమానికి చెందుతుంది. నిరంతర పునర్బలన నియమం దీనికి చెందుతుంది అన్నమాట. లాంగిట్యూడనల్ మరియు క్రాస్ సెక్షనల్ పద్ధతులు ఈ రెండు అనేవి ఈ మనోవిజ్ఞానంలో భాగంగా ఉంటాయి. లాంగిట్యూడనల్, క్రాస్ సెక్షనల్ ఈ రెండు కూడా పద్ధతులు దేనికి సంబంధించినవి? రెండు కూడా ఇవి వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో విస్తృతంగా ఉపయోగిస్తారు కాబట్టి ఇది వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినవి. మానవుని యొక్క పుట్టిక నుండి మరణం వరకు జరిగే వికాస దశలను అధ్యయనం చేయడానికి లాంగిట్యూడనల్ మరియు క్రాసెట్యూడినల్ పద్ధతులు అనేవి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఈ అధ్యయన విభాగం పద్ధతిలో పెరుగుదల వికాసాలను అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేయవచ్చు. ఈ అధ్యయన పద్ధతులలో పెరుగుదల మరియు వికాసాలను అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేయవచ్చు. అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేయవచ్చు అంటే అది క్రాస్ సెక్షనల్ పద్ధతి. క్రాస్ సెక్షనల్ పద్ధతిలో ఏం చేస్తారు? వేర్వేరు వయసులు గల వారిని ఒకేసారి తీసుకొని పరీక్షించడం జరుగుతుందన్నమాట. సంవత్సరాల తరబడి వయసుల వారు చూడాల్సిన అవసరం లేకుండా అన్ని వయసుల వారిని ఒకేసారి పరీక్షించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక సమూహ వికాస అధ్యయనంలో విభిన్న వయసుల వారు ఉన్నట్లయితే ఆ అధ్యయనం ఏమవుతుంది? ఒక సమూహ వికాస అధ్యయనంలో విభిన్న వయసుల వారు ఉన్నట్లయితే ఆ అధ్యయనం ఏమవుతుంది? క్రాస్ సెక్షనల్ అవుతుందన్నమాట. క్రాస్ సెక్షనల్ ఇప్పుడే చెప్పాం కదా, అదే. ఒక ప్రయోగంలో ఊహించని ఫలితానికి కారణం ఏంటి? ఊహించని ఫలితానికి కారణం ఏమిటి? ఊహించని ఫలితానికి కారణం ఏంటి?
ఊహించని ఫలితానికి కారణాలు అంటే అవి జోక్యచరం అవుతుంది. ఒక ప్రయోగ ఫలితాన్ని నేరుగా ప్రభావితం చేయకుండా ఊహించని మార్పులకు దారితీసే చరాలనే జోక్యచరాలని అంటారనమాట. మధ్యలో ఆటంకం పరుస్తుంటాయి. ఫేమస్ హౌస్ హోల్డ్ వాతావరణం, ఫేమస్ సామరస్యపూర వాతావరణం అంటారు కదా, అదే అనమాట. ఫేమస్ హౌస్ హోల్డ్ వాతావరణం అంటే సామరస్యపూరిత వాతావరణం. సామరస్యపూరిత వాతావరణం అనేది ఈ పద్ధతికి ప్రాణాధారం వంటిది. సామరస్యపూరిత వాతావరణం అనేది ఇంటర్వ్యూ పద్ధతి లేదా పరిపృచ్ఛ పద్ధతికి చాలా చాలా ప్రాణాధారం వంటిదన్నమాట. ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ పద్ధతిలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ఇంటర్వ్యూ ఇచ్చేటటువంటి వ్యక్తి మధ్య పరస్పర నమ్మకము, సహృద్భావ వాతావరణము, సాన్నిహిత్యం అనేటటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఇది హౌస్ హోల్డ్ వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్. రాజు అనే విద్యార్థి కోతి, పేను, పీకే వయస్సులతో కలిసి కోతుల గుంపుకు వెళ్ళి అక్కడ గల కోతుల ప్రవర్తనను నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. అయితే దీన్ని పేనులు పీకేటటువంటి వయసులతో కలిసి కోతులు గుంపులకు వెళ్ళి అక్కడ కోతుల ప్రవర్తనను నిశ్చితంగా పరిశీలిస్తుంటే ఇది ఏ పరిశీలనకు చెందుతుంది? అక్కడ ఏం లేదంటే కోతులు పీనులు పీకేటటువంటి అట్లాంటి సిచ్యువేషన్ని మరి పరిశీలిస్తున్నాడు అనుకోండి. అది ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్ళి కోతుల ప్రవర్తనను పరిశీలిస్తున్నాడు. గుంపు దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్నాడు. పరిశోధకుడు అధ్యయనం చేయవలసిన సమూహంలో తాను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాడు అనుకోండి. కలిసిపోయి మరి ఆ ప్రవర్తనను పరిశీలించడాన్ని ఏమంటారంటే సహభాగి పరిశీలన అంటారు. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. కోతుల గుంపులో కలిసిపోయి పరిశీలిస్తున్నాడు కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అనుదైర్ఘ్య పరిశోధన ఏంటి? అనుదైర్ఘ్య పరిశోధన క్రాస్ సెక్షనల్ అంటే ఏంటి? ఒకేసారి అన్ని వయసుల వారిని తీసుకొని తక్కువ కాలంలోనే పరిశోధించేస్తారు. కానీ అనుదైర్ఘ్య పరిశోధన ఏం చేస్తారు? దానికి అపోజిషన్ అనమాట. అంటే ఒకేసారి ఎక్కువ వయసులను తీసుకోరు, ఎక్కువ కాలము ఒకే వయసు వారిని పరిశీలిస్తారనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కౌమార దశలో ఉద్వేగ వికాసాన్ని అధ్యయనం చేయడానికి ఒక విద్యార్థిని 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు తీసుకొని పరిశీలించాలనుకోండి. ఒక 5 సంవత్సరాల పాటు పరిశీలిస్తే అది అనుదైర్ఘ్య పరిశీలన. అదే 13 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసు గల వాళ్ళందరినీ కూడా ఒకే సంవత్సరంలో అన్ని వయసుల వారిని తీసుకొని పరిశీలిస్తే అది క్రాస్ సెక్షనల్ అవుతుంది. అంటే తక్కువ కాలంలో అందరినీ తీసుకొని పరిశీలిస్తే క్రాస్ సెక్షనల్. మరి ఒకరిని తీసుకొని ఒక 13 సంవత్సరాల వయసు వారిని తీసుకున్నాడు, వారికి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వారినే ప్రతి సంవత్సరం అలా చేస్తూ ఉన్నాడు అనుకోండి, అది అనుదైర్ఘ్య పరిశోధన అవుతుంది. అంతర్పరీక్షణ పద్ధతి ద్వారా మొట్టమొదటిసారిగా మానసిక ప్రాకర్యాలను గుర్తించిన వారు ఎవరు? అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా మొట్టమొదటిసారిగా మానసిక ప్రాకర్యాలను గుర్తించిన వారు విలియం జేమ్స్ అన్నమాట. క్రింది వానిలో అతి తక్కువ ఆత్మాశ్రయిత గల పద్ధతి ఏమిటి? అతి తక్కువ ఆత్మాశ్రయిత గల పద్ధతి పరిశీలన పద్ధతి. మరి ఇంటర్వ్యూ కేస్ స్టడీలతో పోలిస్తే పరిశీలన పద్ధతి అనేది ప్రవర్తనను నేరుగా గమనించవచ్చు. కాబట్టి ఇందులో ఆత్మాశ్రయిత తక్కువగాను లక్ష్యాత్మకత ఎక్కువగాను ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, లక్ష్యాత్మకత గల పద్ధతి ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లక్ష్యాత్మకత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రయోగ పద్ధతి అనేటటువంటిది లక్ష్యాత్మకత అధికంగా ఉన్నటువంటి పద్ధతి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిశీలన పద్ధతి అనేది లక్ష్యాత్మకత కలిగి ఉన్నప్పటికీ ఎక్కువ లక్ష్యాత్మకత గల పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. ఇందులో నిష్పాక్షికంగా నియంత్రిత పరిస్థితుల్లో ప్రయోగాలు జరుగుతాయి. పరిశోధకుడు ఇష్టాలతో సంబంధం లేకుండా ఫలితాలు వస్తాయి కాబట్టి దీనికి లక్ష్యాత్మకత అనేటటువంటిది ఎక్కువ అన్నమాట. క్రింది వారిలో ఆత్మాశ్రయిత గల పద్ధతి ఏంటి? అంతఃపరీక్షణ పద్ధతిలో ఆత్మాశ్రయిత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వ్యక్తి తన మానసిక స్థితిని తానే పరిశీలించుకుంటాడు. ఇందులో ఇతరుల ప్రమేయం ఉండదు కాబట్టి ఆత్మాశ్రయిత అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. తక్కువ ఆత్మాశ్రయిత కలిగింది ఇంటర్వ్యూ పద్ధతి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, తక్కువ ఆత్మాశ్రయిత ఉంటే ఇంటర్వ్యూ పద్ధతి, ఎక్కువ ఆత్మాశ్రయిత ఉంటే అది అంతఃపరిశీలన పద్ధతి. లక్ష్యాత్మకత కలిగింది ప్రయోగ పద్ధతి. అధ్యయన ఫలితాలు అనేవి వ్యక్తులపై ఆధారపడ్డాయి అనుకోండి. అధ్యయన ఫలితాలు వ్యక్తులపై ఆధారపడితే దానిని ఏమంటారు? అధ్యయన ఫలితాలు వ్యక్తులపై ఆధారపడితే దానిని ఆత్మాశ్రయిత అంటారు.
అంటే పరిశోధన లేదా అధ్యయన ఫలితాలు పరిశీలించే వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఇష్టాలపై ఆధారపడి ఉన్నాయనుకోండి, దాన్నే ఆత్మాశ్రయత అని అంటారనమాట. బాలలు వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్స్ను ఏర్పాటు చేసిన వారెవరు? బాలల యొక్క వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్స్లను ఏర్పాటు చేసిన వారు ఎవరు? గెసెల్ ఆర్నాల్డ్ గెసెల్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి పిల్లల ప్రవర్తనను వారు గమనించకుండా సహసిద్ధంగా పరిశీలించుకోవడం కోసం, అంటే ఒక గ్రౌండ్ ఉందనుకోండి, గ్రౌండ్లో ఒక మూల ఏం చేశాడంటే అబ్జర్వేషన్ డోమ్ అనేటటువంటి ఏర్పాటు చేసి ఒక కిటికీ లాంటిది అందులో నుండి చూడడం అనమాట, పరిశీలన గుమ్మటాలు అంటారు అబ్జర్వేషన్ డోమ్స్ అంటే. అందులో నుండి సహజ పరిశీలన, ఇది సహజ పరిశీలన కోసమే అనమాట గెసెల్ రూపొందించడం జరిగింది. మరి అనిర్దేశిత అక్కడ పరిశీలిస్తున్న విషయం వాళ్ళకి పరిశీలించబడే వరకు తెలియదు. అనిర్దేశిత ఇంటర్వ్యూ పద్ధతిని గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? అనిర్దేశిత ఇంటర్వ్యూ పద్ధతిని గురించి తెలియజేసినటువంటి వారు కార్ల్ రోజర్స్ అనమాట. మనోవిజ్ఞాన శాస్త్రంలో క్లయింట్ సెంటర్డ్ థియరీ అంటారు దీన్ని. క్లయింట్ సెంటర్డ్ థియరీ అంటారు. అనిర్దేశిత కౌన్సిలింగ్ మరియు ఇంటర్వ్యూ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరంటే కార్ల్ రోజర్స్. నెక్స్ట్ వన్, ఈ ఇంటర్వ్యూలో సమయానుకూలంగా ప్రశ్నలు వేసి సమగ్రంగా విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. సమయానుకూలంగా ప్రశ్నలు వేస్తారు అంటే ముందుగున్న ప్రశ్నలు అనేవి రూపొందించుకోవడం జరగదు. ఇంటర్వ్యూని పరిపుచ్చుకోవడం అంటారు, గుర్తుపెట్టుకోండి. మరి సమయానుకూలంగా ప్రశ్నలు వేస్తారు అంటే ముందుగా ప్రశ్నల నిధి అనేటటువంటి తయారు చేసుకోవడం కానీ, మరి దేని తర్వాత ఏది వేయాలనేది ముందుగా ప్లాన్ చేసుకోవడం కానీ అట్లాంటివి ఏమీ ఉండదు. అప్పటికప్పుడే ప్రశ్నలు వేసేస్తారు. అది ఏది అంటే అనిర్దేశిత అనిర్దేశిత ఇంటర్వ్యూ అంటారనమాట. అనిర్దేశిత ఇంటర్వ్యూ కిందకి వస్తుంది. ముందుగా నిర్ణయించినటువంటి ప్రశ్నల జాబితా ఉండదు, అప్పటికప్పుడే వేస్తారనమాట. నెక్స్ట్ వన్, ఒకే వయస్సు గల వేర్వేరు పిల్లల సమూహాలను ఒకే సమయము అంటే అతి తక్కువ కాలంలో అని అర్థం. ఒకే వయసు గల వేర్వేరు పిల్లల సమూహాలను ఒకే సమయంలో అధ్యయనం చేసేటటువంటి పద్ధతి ఏమిటి? దీన్నే తిరియక్ పద్ధతి అంటాము. క్రాస్ సెక్షనల్ పద్ధతి అని కూడా చెప్తారనమాట. క్రాస్ సెక్షనల్ పద్ధతి. నేరస్తులు, మానసిక రోగులు లేదా సమస్యాత్మక ప్రవర్తన గల పిల్లలను లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి? నేరస్తులు, మానసిక రోగులు, సమస్యాత్మక ప్రవర్తన గల పిల్లలను లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగించేటటువంటి పద్ధతి. దీన్నే క్లినికల్ పద్ధతి లేదా కేస్ స్టడీ పద్ధతి అంటారు. దీన్నే వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు. చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి చరిత్ర పద్ధతి, అలాగే చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, చికిత్సా పద్ధతికి మారుపేర్లు ఇవన్నీ. క్లినికల్ పద్ధతి, కేస్ స్టడీ పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, చికిత్సా పద్ధతి. నేరస్తుల గురించి కానీ, మానసిక రోగుల గురించి కానీ, సమస్యాత్మక ప్రవర్తన గల పిల్లల్ని కానీ వీళ్ళందరి గురించి చరిత్రను సేకరించి వారి సమస్యకు గల మూల కారణాలు కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతి అన్నమాట. కారణ ప్రభావ సంబంధాలను, ఇటు కారణానికి ప్రభావానికి సంబంధాలను మరి ఖచ్చితంగా కనుగొనడానికి, అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ అంటారు, కనుగొనడానికి ఉపయోగపడేటటువంటి శాస్త్రీయ పద్ధతి ఏమిటి? ప్రయోగాత్మక పద్ధతి అనమాట. ప్రయోగాత్మక పద్ధతిలో స్వతంత్ర చరంలో మార్పులు చేస్తూ పరతంత్ర చరంపై దాని ప్రభావాన్ని ఖచ్చితంగా కొలవడానికి కొలవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్నే ప్రయోగాత్మక కాజ్ ప్రభావ పద్ధతి అంటారు. ఇది ప్రయోగాత్మక పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన శాస్త్రంలో అత్యంత ప్రాచీనమైన ఆత్మనిష్టమైన పద్ధతి, అత్యంత ప్రాచీనమైనది ఆత్మనిష్టమైనటువంటి పద్ధతి ఏది అంటే అంతఃపరిశీలన పద్ధతి. చెప్పాను కదా, ఆత్మాశ్రయత ఎక్కువగా ఉన్నటువంటి పద్ధతి ఏదంటే అంతఃపరిశీలన పద్ధతి. ఆత్మశ్రయత తక్కువగా ఉండేటటువంటిది ఇంటర్వ్యూ మెథడ్. నెక్స్ట్ వన్, వ్యక్తి తన లోటుపాట్లను సవరించుకొని తన మూర్తిమత్వాన్ని ఏం చేసుకున్నాడు? తన లోటుపాట్లను తెలుసుకున్నాడు అంటే తన గురించి తాను తెలుసుకున్నాడు. వ్యక్తి తన సొంత ఆలోచనలు, ప్రవర్తన, లోటుపాట్లను తానే పరిశీలించుకొని సరిదిద్దుకోవడాన్ని మరి అటువంటి మూర్తిమత్వాన్ని ఏమంటారంటే అంతఃపరిశీలన పద్ధతిగా చెప్తారన్నమాట. ఒకవేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకుంటూ కొరకై జోక్య చరాలను అదుపులో ఉంచలేనని అనుకున్నప్పుడు ఆ సమూహాలకు సభ్యులను కేటాయిస్తారు. ఈ సమూహాలకు సభ్యులను కేటాయిస్తారు. చూడండి, ఒకవేళ వ్యాయామ ఉపాధ్యాయుడు క్రికెట్లో విద్యార్థుల ప్రతిభను తెలుసుకుంటే కొరకై జోక్య చరాలను అదుపులో ఉంచుకోలేనని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఈ సమూహాలకు సభ్యులను కేటాయిస్తారు. ఏ సమూహాలు అంటే యాదృచ్ఛిక సమూహ పద్ధతికి కేటాయించడం జరుగుతుంది. అంటే ప్రయోగ పద్ధతిలో జోక్య చరాలను ప్రయోక్త నేరుగా నియంత్రించలేనప్పుడు గ్రూపుల మధ్య పక్షపాతం లేకుండా అందరికీ సమాన అవకాశం కల్పించడం కోసం యాదృచ్ఛిక సమూహ పద్ధతిని రూపొందిస్తాడనమాట. అంటే
జోక్యచరాల ప్రభావం రెండు సమూహాలపై సమానంగా పడి ఫలితం తారుమారు కాకుండా ఉండేందుకు. నెక్స్ట్ వన్, విద్యార్థి విహారయాత్రలకు వెళ్ళి సముద్రంలోని చేపలను పరిశీలిస్తే ఇది ఏ రకమైన పరిశీలనగా చెప్పవచ్చు? విహారయాత్రకు వెళ్ళి సముద్రంలోని చేపలను పరిశీలిస్తే అది ఏమవుతుంది అంటే అనియంత్రిత పరిశీలన. అంటే అక్కడ నియంత్రణ జరుగుతుందా? లేదు కదా, సహజంగా జరుగుతుంది. దీన్ని సహజ పరిశీలన అంటారు. అనియంత్రిత పరిశీలనని సహజ పరిశీలన అంటారు. విహారయాత్రకి వెళ్ళి సముద్రంలో చేపలు పరిశీలిస్తున్నాడంటే అక్కడ సహజ పరిశీలన అవుతుంది. కృత్యాధార పద్ధతి విద్యార్థుల విద్యా సాధనపై ఎంతవరకు ప్రభావం చూపునో తెలుసుకుంటే ఉపయోగపడే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి ఏమిటి? చూడండి, కృత్యాధార పద్ధతి పిల్లల విద్యా సాధనపై ఎంతవరకు ప్రభావం చూపింది అని తెలుసుకోవాలంటే ప్రయోగశాల పద్ధతి. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్యచరం అనేవి ఉంటాయి కదా, ఈ ప్రయోగశాల పద్ధతిలోనే ఉంటాయి కాబట్టి మరి ఈ ప్రయోగశాల పద్ధతి ద్వారానే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక నిర్దిష్ట బోధనా పద్ధతి అయినటువంటి కృత్యాధార పద్ధతి మరి విద్యార్థుల చదువుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కారణానికి ప్రభావానికి మధ్య సంబంధం, కారణ ప్రభావ సంబంధం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కారణ ప్రభావ సంబంధం సంబంధాన్ని ఖచ్చితంగా నిరూపించడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి ఏదంటే ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ వన్, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు రోడ్డుపై వెళ్తుంటే బాల్యమిత్రులు కలిసినప్పుడు వారికి కుశల ప్రశ్నలు వేసి వారి బాగోగులను సమయానుకూలంగా అడిగి తెలుసుకోవడం ఈ పద్ధతి అవుతుంది. చూడండి, ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ లేదా రోడ్డుపై వెళ్తుంటే బాల్యమిత్రులు కలిసినప్పుడు కానీ అప్పటికప్పుడు ప్రశ్నలు వేసేస్తుంటాం. అప్పటికప్పుడు ప్రశ్నలు వేసి వారి బాగోగులను సమయానుకూలంగా అడిగి తెలుసుకోవడం, సమయానుకూలంగా అడిగి తెలుసుకోవడం, అప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తాం. ఎందుకని దాని ప్రశ్నల కోసం ముందుగా మనం రెడీ చేయం. అటువంటి దాన్ని ఏమంటారంటే అసంరచిత ఇంటర్వ్యూ అంటారు. అసంరచిత అంటే రచించని, అసంరచిత ఇంటర్వ్యూ పద్ధతి అని చెప్తారనమాట. అసంరచిత పరిపృచ్ఛాలిత ఇంటర్వ్యూ పద్ధతి సాధారణంగా సహజంగా కలిసినప్పుడు అలాంటి వాడతాం. అయితే ఉపాధ్యాయుడు చక్కని బోధనోపకరణాలను ఏర్పాటు చేసి మంచి పాఠ్య ప్రణాళిక ద్వారా పాఠ్యాంశాలను బోధించి విద్యార్థులలో మంచి అభ్యసన ఫలితాలను పెంపొందించాడు. ఇందులో విద్యార్థుల యొక్క ఏకాగ్రత అనేది దేనికి సంబంధించింది? విద్యార్థుల యొక్క ఏకాగ్రత అనేటటువంటిది దేనికి సంబంధించింది అంటే మరి జోక్యచరానికి సంబంధించింది. అంటే విద్యార్థుల ఏకాగ్రత ఉంది కాబట్టి, అంటే అక్కడ ఫలితాన్ని పరోక్షంగా ప్రభావితం చేసేటటువంటిది. ఫలితం మంచిగా వచ్చిందంటే అక్కడ అర్థం ఏంటి? ఏకాగ్రత ఉంది. సో ఏకాగ్రత ఉంది కాబట్టి అక్కడ మంచి ఫలితం వచ్చింది కాబట్టి మరి మానసిక శక్తులైనటువంటి ఏకాగ్రత, ఆసక్తి, అవధానం ఇవన్నీ కూడా జోక్యచరాలకి చెందుతాయన్నమాట. విశ్వనాథ్ ఆనంద్ మంచి ప్రేరణతో చెస్ ఆడి విజయం సాధించాడు. ఇందులో అతనికి అప్పుడప్పుడు కలిగేటటువంటి మానసిక అలసట దేని చెందుతుంది? విశ్వనాథ్ ఆనంద్ మంచి ప్రేరణతో చెస్ ఆడి విజయం సాధించాడు. అందులో అతనికి అప్పుడప్పుడు కలిగే మానసిక అలసట అన్నది దేనికి సంబంధించింది? ఇది మానసిక అలసట అనేది నీరసము వంటి కారణాలన్నీ కూడా, మానసికానికి సంబంధించిన కారణాలన్నీ కూడా జోక్యచరాలన్నమాట. దీని ప్రభావం వల్లే తను విజయం, చూడండి, జోక్య ప్రభావం అనేటటువంటిది అతనికి మానసిక అలసట అనేది జోక్య ప్రభావంగా పనిచేస్తుంది అనమాట. తనకి విజయం సాధించినప్పటికీ కూడా అప్పుడప్పుడు అతనిలో కలిగేటటువంటి అలసట అనేది జోక్యచరానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, ప్రయోజనం యొక్క ఉద్యోగాలను బట్టి సమయానుకూలంగా ప్రశ్నలు వేసి సమాచారాలను సేకరించడం ఈ పరిపృచ్ఛలో భాగంగా ఉంటుంది. ప్రయోజనం యొక్క ఉద్వేగాలను బట్టి, ఉద్వేగాలండి, ఇది ఉద్వేగాలు కాదు, ఉద్వేగాలను బట్టి సమయానుకూలంగా ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించడం, అప్పటికప్పుడు ప్రశ్నలు వేయడం ఇప్పుడే చెప్పాం కదా, అసంరచిత పరిపృచ్ఛకు చెందుతుంది. క్రింది పేర్కొన్నటువంటి ఏ అధ్యయన పద్ధతిలో అత్యంత విశ్వసనీయత కలదు? అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి పద్ధతి ఏది? ప్రయోగ పద్ధతి. అత్యంత విశ్వసనీయత కలిగింది, లక్ష్యాత్మకత కలిగినటువంటి పద్ధతి ప్రయోగ పద్ధతి. అలాగే వైద్యశాస్త్రం నుండి స్వీకరించుకొని క్లినికల్ మెథడ్గా పిలువబడేటటువంటి పద్ధతి ఏంటి? వైద్యశాస్త్రం నుంచి స్వీకరించుకొని క్లినికల్ మెథడ్గా పిలువబడేది క్లినికల్ మెథడు, కేస్ స్టడీ మెథడు, వ్యక్తి అధ్యయన పద్ధతి, చికిత్సా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ మెథడ్, ఇవన్నీ కూడా ఒకటే పేర్లు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. వ్యక్తి అధ్యయన పద్ధతి వైద్యశాస్త్రంలో రోగి యొక్క వ్యాధి లక్షణాలను, చరిత్రను లోతుగా అధ్యయనం చేసి తెలుసుకునేందుకు ఉపయోగపడేటటువంటిది అనమాట. సో ఏదైనా ఇది ప్రవర్తన లోపాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సచిన్ టెండూల్కర్ మంచి ప్రేరణతో క్రికెట్ ఆడి అనేక ప్రపంచ రికార్డులు సాధించాడు. ఇందులో అతనికి మధ్యలో కలిగేటటువంటి మానసిక అలసట అనేది ఈ చరంగా చెప్పవచ్చు. మానసిక అలసట అనేటటువంటిది జోక్యచరంగా చెప్పవచ్చు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లవాడిని అధ్యయనం చేసి కారణం తెలుసుకోవడానికి భావించిన ఉపాధ్యాయునికి ఉపయోగపడేటటువంటి అధ్యయన పద్ధతి ఏమిటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం అభ్యసన వైకల్యాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క సమస్యల వెనుక కారణాలు కనుక్కోవడానికి ఉపయోగపడేది చికిత్సా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ. ఇవే చెప్పుకున్నాం కదా, క్లినికల్ మెథడ్, ఇవన్నీ కూడా ఒకటే. చికిత్సా పద్ధతి అనేది రైట్ ఆన్సర్. ప్రతిరోజు తరగతి గదికి ఆలస్యంగా వస్తూ చదువులో వెనుకబడి ఉన్నటువంటి దిలీప్ అనేటటువంటి విద్యార్థిని గురించి తెలుసుకోవడానికి. చదువులో వెనుకబడి ఉన్నాడు లేదా ఆలస్యంగా వస్తూ చదువులో వెనుకబడి ఉన్నాడు అంటే ఒక సమస్యాత్మక విద్యార్థి అనమాట. ఒక సమస్యాత్మక విద్యార్థికి చెందుతాడు కాబట్టి ఇది కూడా చికిత్సా పద్ధతికి చెందుతుందన్నమాట. నిర్దిష్ట సమస్యాత్మక ప్రవర్తనను, ఆలస్యంగా రావడం, చదువులో వెనుకబడడం ఇట్లాంటి లోతైన అధ్యయనం చేయడానికి కారణాలు కొనుక్కొని నివారణోపాయ అంటే దానికి సమస్యకు సాల్వింగ్స్ కనిపెట్టడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి చికిత్సా పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ, క్లినికల్ మెథడ్ అంటారు. నెక్స్ట్ వన్, మహేష్ అనేటటువంటి విద్యార్థి గణితంలో తనకు రావాల్సినటువంటి దానికంటే తక్కువ మార్కులు వచ్చినవి అని తన బాధలను స్నేహితులతో వ్యక్తం చేశాడు. అయితే మహేష్ ఉపయోగించినటువంటి మనోవిజ్ఞాన పద్ధతి ఏమిటి? చూడండి, కారణాన్ని చెప్పాడు అంటే తన గురించి తన యొక్క కారణాలు చెప్పాడంటే ఆత్మ పరిశీలన పద్ధతికి చెందుతుంది. బస్సులో విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ బస్సును దిగి ఆ పార్కులో కొద్దిసేపు ఆడుకోమని చెప్పి తాను బస్సులో ఉండి విద్యార్థుల ప్రవర్తనను పరిశీలిస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడి పరిశీలన ఏ రకానికి చెందుతుంది? అది సహజ పరిశీలనకి చెందుతుంది. ఎటువంటి కృత్రిమ వాతావరణం లేకుండా, ముందస్తు ప్రణాళిక నిబంధనలు లేకుండా విద్యార్థుల సహజ వాతావరణంలో పార్కులో ఆడుకుంటున్నప్పుడు పరిశీలించిన కాబట్టి సహజ పరిశీలన అవుతుంది. క్రింది వారిలో సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించినటువంటి మానసిక చికిత్సా పద్ధతి ఏమిటి? సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించినటువంటి మానసిక చికిత్సా పద్ధతి మనోవిశ్లేషణ పద్ధతి. మనోవిశ్లేషణ పద్ధతి మానసిక రోగుల యొక్క అచేతన మనసును అధ్యయనం చేసి వారి మానసిక రుగ్మతలను నయం చేయడానికి మరి మనోవిశ్లేషణ పద్ధతి లేదా చికిత్సా పద్ధతిని రూపొందించారు. నెక్స్ట్ వన్, మానసిక రుగ్మతలకు చికిత్స చేసేటటువంటి పద్ధతుల రూపకల్పనలో గణనీయమైన కృషి చేసిన వారు ఎవరు? మానసిక రుగ్మతలకు చికిత్స చేసేటటువంటి పద్ధతులను రూపకల్పనలో గణనీయమైన కృషి చేసిన వారు ఎవరు? క్లిఫర్డ్ బీర్స్ అన్నమాట. క్లిఫర్డ్ బీర్స్ మానసిక రోగుల పట్ల సమాజంలో మార్పు తీసుకురావడం కోసం మరియు మానసిక రుగ్మతలకు సరైన చికిత్సా పద్ధతులను పునరావాస కేంద్రాల రూపకల్పనకు అంతర్జాతీయ స్థాయిలో మానసిక ఆరోగ్య ఉద్యమం ద్వారా ఎన్నెన్ని కృషి చేసిన వారు క్లిఫర్డ్ బీర్స్. మానసిక వైద్యశాలల్లో దారుణ పరిస్థితులను వివరిస్తూ 1908లో క్లిఫర్డ్ బీర్స్ చే ప్రచురించబడినటువంటి గ్రంథం ఏంటి? ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేటటువంటి గ్రంథం క్లిఫర్డ్ బీర్స్ది అనమాట. ఇది మానసిక ఆరోగ్య ఉద్యమ మూలపురుషుడిగా చెప్తారు. మానసిక ఆరోగ్య ఉద్యమ పితామహుడిగా చెప్తారు క్లిఫర్డ్ బీర్స్ని. మరి తాను మానసిక ఆసుపత్రిలో అనుభవించిన చేదు అనుభవాలు, ఎదుర్కొన్న అమానవీయ పరిస్థితులన్నీ కూడా వివరిస్తూ ఈయన ఒక ఆత్మకథను రాయడం జరిగిందనమాట. క్లిఫర్డ్ బీర్స్ కృషి ఫలితంగా 1909లో అమెరికాలో మానసిక ఆరోగ్యానికి సంబంధించి స్థాపించబడిన సంస్థ ఏంటి? నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ అనేటటువంటిది. ఏ గ్రంథి ద్వారా పనిచేస్తే ప్రభావశీల అత్యాసపరుడుగాను ఉంటారు? ఏ గ్రంథి అనేటటువంటిది ఎక్కువగా పనిచేస్తే ప్రభావశీలిగా అత్యాసపరుడుగా ఉంటారు? థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది ఎక్కువగా పనిచేస్తే ప్రభావశీలిగాను మరి అత్యాసపరుడుగాను ఉండడం జరుగుతుంది. క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? రోసక్ సిరామర్కల్ పరీక్ష అనేది హెర్మాన్ రోసక్ రూపొందించారు. త్రిమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష అనేటటువంటిది ముర్రే మోర్గాన్స్ రూపొందించారు. మరి చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది ఎల్ బెల్లాకు రూపొందించడం జరిగింది. మరి సాంఘిక మితి పరీక్ష అనేటటువంటిది రూపొందించిన వారు మరి ఇక్కడ జాక్సన్ ఇచ్చారు. సాంఘిక మితి అనేది జాక్సన్ అయితే కాదు. దీన్ని రూపొందించింది ఎవరు? జేఎల్ మొరినో రూపొందించడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కేవలం ఒక విషయానికి సంబంధించినటువంటి అనేక ప్రవచనాలను వరుసగా రాసి ఆ వ్యక్తి ఆమోదించే నిరాకరించే ప్రవచనాలను బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం. ఒక విషయానికి సంబంధించిన అనేక ప్రవచనాలను వరుసగా రాసి ఆ వ్యక్తి ఆమోదించే నిరాకరించే ప్రవచనాలను బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడం అనేది శోధన సూచికలకు చెందుతుంది. ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించిన అనేక ప్రశ్నలు లేదా వాక్యాల జాబితాను రూపొందించి అవును, కాదు, అంగీకరిస్తాను, అంగీకరించను ఇట్లాంటి సమాధానాల ద్వారా వ్యక్తిని అంచనా వేయడం శోధన సూచికలకు చెందుతుంది. క్రింది వానిలో సరి అయిన క్రమం ఏంటి?
లక్ష్యము, అవసరము, ఉత్సుకత, గమ్యం. ఇందులో అలాగే అవసరము, ఉత్సుకత, కదలిక, గమ్యం. ఉత్సుకత, అవసరం, కదలిక, గమ్యం. గమ్యం, ఉత్సుకత, అవసరం, కదలిక. ఎప్పుడైనా ఒక అవసరం ఏర్పడితేనే కదా ఉత్సుకత వస్తుంది, సంసిద్ధత అవుతారు. సంసిద్ధత తర్వాత కదలిక వస్తుంది, తర్వాత గమ్యం చేరుకుంటారు. అవసరం అనేది ముందు ఏర్పడాలి కాబట్టి అవసరం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, థైరాక్సిన్ స్రావం యవ్వన దశ వయోజనంలో లోపించినప్పుడు ఏర్పడే స్థితులు వరుసగా చూడండి. థైరాక్సిన్ లోపం వల్ల యవ్వన దశలో లోపం వచ్చినప్పుడు, యవ్వన దశ మరియు వయోజన దశ, థైరాక్సిన్ స్రావం అనేది యవ్వన దశ మరియు వయోజన దశలో లోపించినప్పుడు ఏర్పడేటటువంటి స్థితులు. యవ్వన దశలో లోపిస్తే ఏం జరుగుతుంది? క్రెటినిజం వస్తుంది. మరి వయోజన దశలో లోపించినప్పుడు మిక్సోడిమా వస్తుంది, మిక్సోడిమా. సో క్రెటినిజం, మిక్సోడిమా అనేటటువంటివి వస్తాయన్నమాట. యవ్వన దశలో క్రెటినిజం, వయోజన దశలో మెక్సోడిమా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, థైరాక్సిన్ లోపం వలన. ఏ మనో శారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి యొక్క పరిసరాలను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణలే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అని పేర్కొన్నవారు ఎవరు? ఏ మనో శారీరక విధానాలు అయితే అని వచ్చిందంటే ఆల్ఫోర్డ్ అని గుర్తుపెట్టుకోండి. క్రింది వానిలో ఏ స్రావము మామూలుగా స్రవిస్తే చురుకుదనము, చతురత, సాత్విక స్వభావం అనేది ఉంటుంది? క్రింది వానిలో ఏ స్రావం అనేది మామూలుగా స్రవిస్తే చురుకుదనం కానీ, చతురత కానీ, సాత్విక స్వభావం కానీ ఉంటుంది? థైరాక్సిన్ లోపం. థైరాక్సిన్ గ్రంథి నుండి విడుదలయ్యే థైరాక్సిన్ అనేది హార్మోను శరీర జీవక్రియలను నియంత్రిస్తుంది. కాబట్టి ఇది సాధారణ స్థాయిలో స్రవించినప్పుడు వ్యక్తి మానసికంగా చురుకుగా, ఉల్లాసంగా, సమతుల్యమైనటువంటి స్వభావంతో ఉంటాడనమాట.